చెప్పచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయంలో మనం ప్రేమించి మళ్ళా మన యొక్క స్థానిక సంఘానికి వచ్చినటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు అభిషేకులు పాల్గొనయ్య గారిని బట్టి మరి దేవుని మహిమపరుస్తున్నాను. చాలా కాలం నుంచి నేను అడుగుతున్నాను తప్పకుండా రావాలని. మరి ఈ సమయంలో మన మధ్యకి 4 రోజుల నుంచి మన మధ్యలో ఉన్నారు. మీటింగ్స్ ఏర్పాటు చేయాలి కానీ అనంతరం పరిస్థితులను బట్టి ఏర్పాటు చేయాలి. కానీ శనివారం రావాలి అని చెప్తే 40 మంది సంఘం అయితే చూసారు ఎలా వచ్చారు. అలా ఉంది మన సంఘం యొక్క ఆసక్తి. మరి అందుని బట్టే కొంత నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను. ఏదేమైనప్పుడు కూడా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఒక్కరైనా దేవుని వాక్యం పట్టబడితే దేవుని తరఫున నీకు అదే 10,000. కాబట్టి అభిషేకులైన దైవజనులకి సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయానికి ప్రేమతో మరి సమయాన్ని ఆ దైవజనులకి ఇస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి మేము నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభువా మర్మాలను తెలుసుకోవటానికి, నీ యొక్క ఉద్దేశాలను గ్రహించడానికి కావలసిన కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా శుభవార్త 18వ అధ్యాయము. ఇంకా కొంచెం ఒకటో వచనం. వారు విసుగాక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వెనకాల చెప్పండి. వారు విసుగాక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. అది చెప్పడానికి ఆయన ఒక కథ చెప్పాడు. దాని విషయం ఏంటంటే వారు నిత్యము ప్రార్థన చెయ్యాలి. వారు ఏం చేయాలి? ఎందుకు నిత్యము ప్రార్థన చెయ్యాలి? ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు. అసలు చర్చికి ఎందుకు రావాలి అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. చర్చికి రారు, మామూలుగా వస్తారు, కానీ ఆదివారం వాళ్ళ పనులన్నీ చూసుకొని సరే వెళ్దాం, ఇవాళ ఆదివారం కదా వెళ్దాం అని వస్తారు. మామూలుగా మీదే కాదు, ప్రపంచంలో అందరూ అంతే. ప్రపంచంలో ఆదివారం అండి వెళ్ళాలండి, వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆదివారమే ప్రార్థన చెయ్యండి అని దేవుడు చెప్పలేదు. మీరు సరిగ్గా చూస్తే అక్కడ 7 సార్లు 6 సార్లు చెప్పాడు దేవుడు. ఆ కథ మీరు చదివితే టకటక చదవండి, చెప్తాను. అది ఉపమానం. మరలా ఫస్ట్ నుంచి చదవండి అమ్మ. అక్కడ 1 వేసుకోండి. 1 విసుగాక నిత్యము ప్రార్థన చేయాలి. ఓకే, అసలు అంటే ఆ 2-3 లైన్లలో ఎన్నిసార్లు దేవుడు చెప్పారో చూడండి. అక్కడ పెన్నుంటే నంబర్ 1 అని రాసుకోండి. ఓకే, విసుగాక నిత్యము ప్రార్థన చేయాలి. కంటిన్యూ చేయండి. ఈ కథ చెప్పాడు ఆయన, యేసయ్య, మనకు అర్థం చేసుకోవడానికి. దేవునికి భయపడకి తరచుగా వచ్చి, ఆగాలాగా, తరచుగా వచ్చి, చెప్పండి. నంబర్ 2 వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నంబర్ 1 ఏం వేశారు? విసుగాక నిత్యం ప్రార్థన చేయాలి. 2 ఏమన్నాడు యేసయ్య? తరచుగా అంటే అర్థం ఏంటి? మరలా 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 మరలా. కంటిన్యూ చేయండి అయ్యా. కొంతకాలము ఒప్పకపోయిన ప్రార్థనకి జవాబు వెంటనే రాదు. చాలా యేసయ్య చెప్పాడు ఈ ఉపమానం, వేరే వాళ్ళు కాదు, యేసయ్య వారే చెప్పారు. ప్రార్థన జవాబు రాదు వెంటనే అని చెప్పాడు ఆయన. తర్వాత
తొందర పెట్టుచున్నది. ఇక్కడ ఎన్నో నెంబర్ ఇప్పుడు 3 వేసుకోండి. తొందర పెట్టుచున్నది. నా వెనకాల చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓకే, దేవుడు చెప్పిన మాట తొందర పెట్టుచున్నది. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు? 2, 3, ఇంకా చదవండి. మాటి మాటికి. ఇదేనో నెంబరు 4. అంటే ప్రార్థన అసలు ఎలా చేయాలనేది యేసే చెప్పాడు. ఇప్పుడు నెంబర్ 4 మాటి మాటికి. మరలా చెప్పండి. అంటే మీరు అసలు ఒక మాట మాట్లాడగానే మళ్ళీ రెండో మాట అదే అంటుంది, మళ్ళీ మూడో మాట మాట్లాడి నాలుగో మాట యాపిల్ ఇవ్వా అని అడిగింది. అయ్యా యాపిల్ ఇవ్వా, మంచి యాపిల్ ఇవ్వా. ఇంకా అదే అనమాట, మాట తర్వాత మాట, మాట తర్వాత మాట ప్రార్థన చేస్తుంది ఆ విషయం. ఓకే, ఇదేనా నెంబరు 4. ఇంకా వెళ్ళండి. గోజాడటం. ఇదేనా నెంబరు? గోజాడటం అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పు. బ్రతులాడటం. ఓకే, బ్రతులాడటం అంటే ఇంకా ఓకే. ఎనీవే, ఇప్పుడు మనం అసలు దీని గురించి కాదు. ఎన్నో నెంబర్ ఎంత? 5. కొంచెం వెనకాల నుంచి చదవండి, ఇంక వెనకాల నుంచి చదవండి, కొంచెం మళ్ళీ వెనకాల నుంచి చదవండి. ఆమె మాట తొందర పెట్టించున్నది. నెంబర్ వేశారు కదా. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏమన్నా ఉంటే చాలా స్పష్టంగా దేవుడు రాశాడు ఏంటంటే, నా ప్రాణం తీసేస్తుంది ఈ అమ్మాయి అని రాశాడు. మీకు హిందీ వచ్చా? రాదు. నేను చదివి వినిపించినా మీకు ఏమర్థం అవుద్ది? నాక్ మే దమ్ కర్ రహీ హే అని అంటాడు. మాది హిందీ సంఘం. నాక్ మే దమ్, నాకంటే ముక్కు, దమ్ అంటే ప్రాణం, నా ముక్కులో ప్రాణం తీసేసింది అని చెప్పాడు అని అంటాడు దేవుడు. ఇక్కడ తొందర పెట్టుచున్నది అని రాశాడు, కానీ అసలు ఒరిజినల్లో ఏమని రాస్తుందంటే ప్రార్థన ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని మనకు అర్థం అవడం కోసం దేవుడు చెప్పాడు. ఓకే, సరే. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి నేను చెప్పట్లేదు, ఎందుకు చేయాలి చెప్పట్లేదు. ప్రార్థనకి మనకి నేర్పించే స్థలం ఏంటంటే చర్చ్. ప్రార్థన ఎవరు నేర్పిస్తారు? అందరూ నేర్పిస్తారు, దేవుడు నేర్పిస్తారు. కానీ ఎక్కడ నేర్పిస్తారు? మందిరంలో నేర్పిస్తారు. కాబట్టి మందిరానికి రమ్మని దేవుడు చెప్పాడు. అసలు మందిరానికి ఎందుకు రావాలి అని చెప్తాను, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. అసలు మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి చెప్పండి, మీరు త్వరగా చెప్పండి. అయ్యగారు నేను ఎప్పుడు ఆపాలి చెప్పండి? 10. ఓకే, మందిరానికి ఎందుకు రావాలి? అసలు ఏం భయపడదు చక్కగా చెప్పండి. కొంతమంది మోగ వార్తలు చదివినట్టు చదువుతున్నారు, కొంతమందికి సగం బ్యాటరీలు డౌన్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడాలి. ఏమకంట దేవుని స్వరం వినడానికి, ఆమెకు నిత్య జీవం పొందుకోవడానికి. ఇంకా హలో సారు చెప్పు, చెప్పాలి. ఆమె చెప్పింది, ఆమె ఎమ్మెల్యే మనకి. ఓకే, దేవుడితో మాట్లాడటానికి. ఇంకా దేవుడు మీతో మాట్లాడటానికి. ఇంకా ఇవన్నీ రైటే, కానీ అసలు చెప్తా నేను. చర్చికి అసలు ఎందుకు వస్తారంటే ఎవ్వరు చెప్పరు అయ్యగారుల విషయం. అంటే వాళ్ళు నేను గొప్ప వాళ్ళు తక్కువని కాదు, అసలు నువ్వేంటో తెలుసుకోవటానికి. జాగ్రత్తగా విన్నాడు, మీకు బాగా అర్థమైంది చెప్తాను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనోజ్. ఎక్కడ చదువుతున్నాడమ్మా? హర్యానాలో చదువుతున్నాడు. ఆమెకు హర్యానా అంటమే వచ్చు, ఆ ప్లేస్ ఏంటో తెలియదు. పొరపాటున తప్పిపోయింది అనుకో, వాళ్ళ అబ్బాయి దగ్గరికి మరి ఎట్లా వెళ్ళొద్దో నాకు తెలియదు. నేను ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మంచి మంచి తిండి పదార్థాలు అన్నీ పెట్టింది. నేను అడిగాను, అమ్మ మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడంటే హర్యానా అంటుంది. హర్యానా అంటే ఆంధ్రప్రదేశ్ అని అర్థం. మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే చెప్పట్లా. హర్యానా అంటే ఆంధ్రప్రదేశ్ లాగా దాని పేరు సారు.
మన రాష్ట్రం పేరు చెప్తుంది. ఇప్పుడు ఆమె తప్పిపోయింది అనుకో, పొరపాటున వెళ్తుంది, మధ్యలో తప్పిపోయింది. మీ అబ్బాయి ఎక్కడ అంటే ఏం చెప్పుద్దామా? ఇప్పుడు మీరు ఆంధ్ర వస్తున్నారు సార్, మీరు తప్పిపోయారు. ఏమంటే మీరు సురేష్ గారు, మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఏం చెప్పాలి? కోరుగోలు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు మీరు. ఇప్పుడు మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఏమన్నా సరే హర్యానా అన్న. అమ్మ నేనేం జోకేయడం కోసం కాదు, కానీ అసలు ఆమెకు హర్యానా మాత్రమే అంటుకుపోయింది, స్టాంపు లాగా. ఏం లేదు ఇక, ఏదనంటే హర్యానా. సరే, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. ఏం చదువుతున్నాడమ్మా? ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అంతే కదా? ఇంజనీరింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. చర్చికి ఎందుకు వస్తారంటే, హలో ఆయన పేరేంటి? లాస్ట్ ఆయన పేరు కిరణ్. చర్చికి ఎందుకు వస్తారు? ప్రార్థన చేయడానికి రాదు చర్చికి. జాగ్రత్తగా వినండి. వాక్యం చదవడం ఇంపార్టెంట్ కాదు, జాగ్రత్తగా వినండి. నేను ప్రార్థన చెయ్యొద్దు అనలేదు, మళ్ళీ అయ్యగారు మంచోడు కాదనుకోకండి. వాక్యము చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఎవరో అయ్యగారు నీకు చెప్పుంటారు ప్రార్థన చేయడానికి రాని, నీకు నచ్చింది, అది కాదు. అది యేసయ్య చెప్పాడు, అది కాదని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది కాదు, అది సెకండ్. ఇప్పుడు పప్పు వండుతారండి, పప్పులో ఏమేమి వేస్తారు? కరివేపాకు కూడా వేస్తారు. కరివేపాకు అంటే పప్పు అయిపోద్దా? ప్రార్థన చేయటం అనేది కరివేపాకు లాంటిది. ఇంకా చాలా ఉన్నాయి భక్తిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చర్చి స్కూల్కి ఎందుకు వెళ్తారు చెప్పండి? కాదు, తప్పు, ఫెయిల్. ఎమ్మెల్యే ఎందుకు జ్ఞానం? ఎందుకు? నేను మిమ్మల్ని అవమానించడానికి కాదు, మీకు కొంచెం ఇంకా అంటే చక్కగా బాగా ఆలోచించే విధానంలో మీకు సహాయం చేస్తున్నాను. డెవలప్మెంట్ ఏంటి? తమరు ఇంగ్లీషు. డెవలప్మెంట్ ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు, అభివృద్ధి పొందారా? నేను ఎవరిని అవమానించట్లేదు. మీకు అసలు చర్చి గురించి నేర్పించాలంటే స్కూల్ గురించి తేలిగ్గా ఆలోచించడం చాలా తేలికని ఆ యాంగిల్లో వస్తానండి. యేసు ప్రభు కూడా ఉపమానం చెప్పారు కదా, ఏమైంది స్కూల్కి వెళ్తే? చెప్పరుగా. వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, చదువుకోవటానికి వెళ్ళలేదు. అది మామూలుగా సెకండ్ థర్డ్. ఇంజనీర్ అవ్వడానికి వెళ్ళాడు అంటే నీవు ఏమవ్వాలో స్కూల్ నిన్ను అలా తయారు చేస్తావు. ఒక ఆయన్ని డాక్టర్ తయారు చేస్తుంది, ఒక ఆయన్ని ఇంజనీర్గా తయారు చేస్తుంది, ఒక ఆయన్ని ఇంకొకటిగా తయారు. మీకు అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళటం వల్ల మీరు ఏదో ఒక వ్యక్తిగా తయారవుతారు. ఒక ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను, లేకపోతే ఫలానా వ్యక్తి గాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారండి, జాగ్రత్తగా ఉండండి. స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదనుకో, అయ్యగారు స్కూల్కి వెళ్ళాలి ఏమనుకోవద్దు, ఆయన ఏదో ఫలానా చదివాడు. ఇంకొక ఆయన అసలు వెళ్ళా, ఇంకొక ఆయన 3వ తరగతి, వీళ్ళ అమ్మగారు అసలు వెళ్ళా స్కూల్కి. జాగ్రత్తగా ఉండండి. దానివల్ల వాళ్ళు ఇంజనీర్ అవ్వగలిగారా? మాట్లాడలా. డాక్టర్ అవ్వగలిగారా? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఏ బుడ్డమ్మ, నీ పేరేంటి? సంకీర్తన ఏదో అవ్వుద్ది, ఏదో అవ్వుద్ది. మీకు బాగా అర్థం అవుతుంది. ఆమె బాగా చదువుతుంది, ఏదన్నా అవ్వుద్దా అవదా? ఎందువల్ల? స్కూల్కి వెళ్తుంది. అలాగే చర్చికి వెళ్ళటం వల్ల మీరు ఏదో అవ్వాలని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా ఉండండి. అర్థం చేయడానికి కాదు, వాక్యం చదవడానికి కాదు స్కూల్కి వచ్చేది, ఉపవాసం ఉండటానికి కాదు, అసలు చర్చికి వచ్చేది పరలోకం వెళ్ళడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ సెకండ్ థర్డ్ పాయింట్లు. ఇవన్నీ ప్రార్థన చేయటం, వాక్యం. మీరు ప్రార్థన చేసి చేసి పరలోకం వెళ్ళ ఏం లాభం? వాక్యం చదివి చదివి పరలోకం వెళ్ళ ఏం లాభం? ఉపవాసం ఉండి ఉండి పరలోకం వెళ్ళ ఏం లాభం? మీకు చెప్పేది అర్థమవుతుందండి? ఓకే, జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు చర్చికి ఎప్పుడు రావాలి? స్కూల్కి వెళ్ళాలా లేదా? ఎవరు మాట్లాడలా. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు. సార్ నీ పేరేంటి? ఎర్రడా? ఆనంద్ నెలకు ఒకసారి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాడు? డాక్టర్ అవుతాడా? వాళ్ళే చెప్పేసి డాక్టర్ అవరని. ఎందుకు అవడం?
మీరు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, చర్చికి రాకపోవడం వల్ల దేవుడు మిమ్మల్ని ఏమి చెయ్యాలనుకున్నాడో అది అవ్వలేదు. జాగ్రత్తగా బైబిల్, ఇంక నేను బైబిల్లోకి వెళ్ళలేదు. ఇది పరలోకపు స్కూల్, ఇది అదేమో భూలోకం స్కూలు. ఇదేంటి? మీరు నిత్యము ప్రార్థన చేస్తే మీరు ఏదో అవుతారు. అసలు మిమ్మల్ని ఎందుకు చేశాడో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మీలో ఒక డాక్టర్ ఉంటాడు, ఓకే, మీలో ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన బయటికి తీసే స్కూల్. అసలు నీ గమ్యం ఏంటి? మీకు ఒక కథ చెప్తాను. అసలు చర్చికి వచ్చే వాళ్ళెవ్వరికి అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇప్పుడు దాకా నేను అడిగాను, ఎందుకు వస్తున్నారు చర్చి కంటే? ఎవరు చెప్పట్లే. అమ్మాయి ఎందుకు వస్తున్నావు? భీమవరం అమ్మాయి. నువ్వు భీమవరం అమ్మాయినా? ఎందుకు వస్తున్నావు చర్చికి? గట్టిగా చెప్పు. అసలు నేను ఏమన్నాను? అట్లా పెద్ద పెద్ద కేకలేస్తాను అంతే. పరలోకం వెళ్ళడానికి అబ్బు ఈ అమ్మాయి చాలా తెలివి కాదు, నా పాయింట్ నాకే చెప్పేస్తుంది. నువ్వు చాలా తెలియగలదని నాకు అర్థమైపోయింది. జాగ్రత్తగా మనం చర్చికి ఎందుకు వస్తున్నామంటే, ఒకరు అంటారు నాకు తలకాయ నొప్పి, ఇంకోరు అంటారు మా అమ్మాయి పాస్ అవ్వాలి, ఇంకోరు అంటారు మా అప్పులు పోవాలి. ఇంతే కదండి. ఇవి అసలు పాయింట్లు కావు, ఇవి పాయింట్లే. నేను అసలు అవి కాదంటలేదు, నేను అవి కాదంటలేదు. కానీ ఇప్పుడు మోటార్ సైకిల్ అంటే చాలా విషయాలు ఉంటాయి. హెడ్ లైటు, బ్రేకు, టైరు. ఇప్పుడు టైరే మోటార్ సైకిల్ అందామా? అలాగే ఒక్కటి ఆ ప్రార్థన లేకపోతే ఉపవాసం అవి కాదు. జాగ్రత్తగా వినండి. అసలు చర్చికి రావడం వల్ల, చర్చికి రావడం గురించి అసలు ఎవ్వరికి ఒక అవగాహన లేదు, ఎందుకు వస్తున్నారు అనేటటువంటిది. జాగ్రత్తగా వినండి. నిజంగా ఒక కథ జరిగింది, ఒక స్టోరీ జరిగింది. ఇంగ్లాండ్లో ఒక రాజు గారుకి లేక 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 ఒక కొడుకు పుట్టాడు. అవునండి, నీ పేరేంటి చెప్పి? ఆనందే ఇంగ్లాండ్ రాజు అనుకున్నాం. ఓకే, నవ్వుతున్నాడు ఆయన. నువ్వే రాజు గారు ఇంగ్లాండ్కి. ఓకే, నవ్వు, నీకేం సమ్యం బాగాలేదుగా నవ్వుతాయి. ఇంగ్లాండ్ రాజు మంచి అందమైన భార్యను చేసుకున్నాడు. అటు తిరిగి నవ్వుతున్నాడు, ఇటు తిరిగి నవ్వుతున్నా. ఓకే, ఏమంటలేదు, నువ్వు అటు తిరిగి నవ్వుతున్నావు అని చెప్తున్నాను వాళ్ళకి. మరి వాళ్ళకి కనపడలేదుగా, మరి వాళ్ళు కూడా నవ్వుతున్నారు నువ్వు నవ్వేవని. ఒక అందమైన భార్యను చేసుకున్నాడు, కానీ సంతానం కలగట్ల. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పుడు సంతానం కావాలని ఉండదా? చెయ్యాల్సిన అన్నీ చేశాడు, ఏం పట్ల. చివరికి ఒకరోజు వాళ్ళ భార్య గర్భవతి అయింది. చాలా సంతోషం అయిపోయింది ఆయనకి. మొత్తం అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశాడు, దేశం అంతా. అబ్బాయి నాకు కొడుకు పుట్టేదని ప్రార్థన చేయండి అన్నాడు. 9 నెలలు అయిపోయినాయి. నెంబర్ 1 అందగాడు పుట్టాడు కొడుకు. ఇంకా ఆగుతాడా? ఆనందేనా? ఆగట్లేదు. అమ్మ డ్యాన్స్ చేస్తాను నాకు కొడుకు పుట్టాడని. ఇగో అబ్బాయి, దేశంలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెడతాను, పలానా విందు చేస్తాను, మా అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పేసి పలానా తారీఖు పెట్టాడు. వాళ్ళ తారీఖు ఎంత? 16, 25వ తారీఖు అని పెట్టాడు. అన్ని చోట్ల భోజనాలు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం కోరుగొల్లోళ్ళు మా ఇంటికి వచ్చి తినాలి, మిగిలిన వాళ్ళందరూ పలానా చోటకి వెళ్ళని దేశం అంతా భోజనాలు పెడుతున్నారు. వాళ్ళ పిల్లోడిని చూపించాలిగా మరి. వాళ్ళ వరండా, రాజుగారు వరండా పెద్దగా ఉంటుంది. ఆ వరండాలో పక్కన మెట్లెక్కి వచ్చిన తర్వాత ఒక పక్కన బంగారపు మంచం చేయించి ఆ మంచం మీద ఈ పిల్లోడిని పెట్టాడు, స్నానం చేయించాడు. చిన్న పిల్లోడు నిద్రపోతున్నాడు. అది చలికాలం. ఇంగ్లాండు ఆ దేశాల్లో చలి ఎక్కువ ఉంటుంది. ముసలమ్మలో పని పాట లేరు, వాళ్ళు ముందు వచ్చేసారు, దుప్పట్లు కప్పుకొచ్చారు. ఈ చిన్న పిల్లోడు చలేస్తుంది, బాగా మంచి వేడి కలిగించే వస్త్రాల చుట్టూ అక్కడ పెడితే వచ్చిన ఫస్ట్ ముసలమ్మ కళ్ళు కనపడగనుకుంది, ఇక్కడ దుప్పట్లు పెట్టే స్థలం అని. ఆ అమ్మాయి కప్పుకొచ్చిన దుప్పటి ఆ పిల్లోడి మీద వేసింది. ఆమె వెనకాల ఒక 30 మంది వచ్చారు, 30 మంది దుప్పట్లు అక్కడ వేసేసారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ దుప్పట్లు వేసేస్తున్నారు, దిండ్లు వేసేస్తున్నారు, గొడుగులు వేసేస్తున్నారు. అక్కడ రాజుగారి పెద్ద మంచం చేశాడు. ఇంకా ఆ పిల్లల్ని ఎవరు గమనించా, లోపల పిల్లలు చనిపోయాడు. 1-2 గంటలైంది, అందరూ వచ్చారు. ఏది పిల్లవాడిని తీసుకురండి అంటే ఎక్కడ పిల్లవాడు? అలాగే
చర్చికి మనం వస్తున్నాం కానీ అసలు ఎందుకు వస్తున్నామో మనకే తెలియదు. ఎవరంటారు, ఏమన్నా నా తలకాయ నొప్పి వస్తుందండి, నాకు 10 రోజులు ఈ నెల, లేకపోతే ఏమన్నా నా అప్పులు పోవట్లేదండి, ఇవి కాదు అసలు. చర్చికి ఎందుకు వస్తారంటే అసలు నువ్వు పుట్టక ముందు ఒక జీవితం ఉంది. నువ్వు పుట్టక ముందే ఇప్పుడు పుట్టే ఆ జీవితం కంటిన్యూ అయిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 139వ కీర్తన 13, 14, 15 వచనాలు చదవండి. నా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిరూపించావని ఉండ చూడండి. 13 నుంచి చదవండి. జాగ్రత్తగా వినండి. మనుషులు 2 మనుషులు ఉంటారు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, ఒక ఆయన పేరు శరీరం, ఒక ఆయన పేరు ఆత్మ. తీయొద్దు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16 వచనం ఉంటుంది. మనలో 2 మనుషులు ఉంటారు. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేదివి. ఇది శరీరం, ఇది శరీరము. శరీరాన్ని ఎక్కడ నిర్మిస్తున్నాడు దేవుడు? తల్లి గర్భంలో మన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు అన్ని అమ్మ కడుపులోనే చేస్తున్నాడంట దేవుడు. అక్కడ రాసి ఉంది అక్కడ. ఓకే. భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అవి అంటే ఇప్పుడు నేను అన్నీ చెప్పలేను, కానీ ఒక ఉదాహరణ చెప్తాను. లేకపోతే అసలు ఒక గర్భధారణ జరిగేటటువంటి సమయంలో ఆ శాస్త్రం కనుక, సైన్స్ మీరు చదివినట్లయితే, పురుషుడి నుంచి వెళ్ళే శుక్ర కణాలు 6 కోట్ల శుక్ర కణాలు వెళ్తాయి స్త్రీలోకి. అవన్నిటిలో అవన్నీ కాంపిటీషన్లోకి వెళ్తే ఒక్క కణం ఆ తల్లి గర్భంలో ఉన్న ఆ అండాన్ని పట్టుకుని దాన్ని ఒక శరీరంగా మార్చుద్ది. జాగ్రత్తగా ఉంది. ఇంత సైన్స్ చెప్పలేదు, కానీ మీకు అర్థం కాదు. కానీ ఇప్పుడు కోడిగుడ్డు పట్టుకొని నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను. కోడిగుడ్డు పట్టుకున్నట్టు యాక్షన్ చేయండి. కోడిగుడ్డు పట్టుకోవాలి. అబ్బాయి అందరూ, ఆనంద్ నువ్వు కూడా పట్టుకోవాలి. పట్టుకున్నావు కోడిగుడ్డు? ఈ అమ్మాయి పట్టుకోదా? అందరు పట్టుకోవాలి. వెనకాల అమ్మాయి పట్టుకోదా? కోడిగుడ్డు పట్టుకున్నారా? లాక్కి ఎందుకు కొట్టండి ఒకసారి. కొట్టారు. ఏమైంది? ఏముంది అక్కడ? సోనా కోడి పిల్ల ఉందా? ఎముకలు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయి. అయితే మరి దాంట్లో ఎముకలు ఎట్లా వచ్చినాయి అమ్మా? ఆ మాటని ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడో చూడండి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. హల్లెలూయా. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. అమ్మాయి ఇప్పుడు ఈమె తన తల్లిదండ్రులను విడిచి ఇతన్ని హత్తుకొని ఏక శరీరం అవుద్ది అంటాడు. అసలు ఏక శరీరం అంటే భార్యాభర్తలు కలుసుకోవడం అనుకుంటారే, కానీ దానికన్నా ఇంక ముందుకెళ్ళరు. అసలు దానికన్నా ఇంకా ముందుకెళ్తే అసలు దేవుడి మాట అసలు అర్థం అక్కడ తెలుస్తుంది. ఆగాలి. ఒక నిమిషం ఆగండి సార్. శరీరాన్ని తల్లి గర్భంలో చేస్తాడు. ఇంకా కొంచెం కిందకి చదువు. చూడండి, ఇప్పుడు ఇందాక శరీరం గురించి మాట్లాడాడు, తల్లి గర్భంలో అన్నాడు. ఇప్పుడు రహస్యంలో చేసాడంట. ఈయన్ని రహస్యమందు పుట్టిన నాడు, ఇందాక శరీరాన్ని ఎక్కడ నిర్మించాడు? తల్లి గర్భంలో. ఆత్మ, ఇది ఆత్మని ఎక్కడ నిర్మిస్తున్నాడు? భూమి కింద అగాధ స్థలాల్లో కూర్చుని. నీ పేరేంటమ్మా? జాబిల్లిని ప్రత్యేకంగా చేశాడు దేవుడు. మనకి 2 మనుషులు ఉన్నారు. ఒకటి శరీరం, 2 ఈ శరీరంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మ అంటది, ఈ అమ్మాయి మా అమ్మాయి అంటది. అందుకని అమ్మాయి గౌను కొంటది. ఆత్మ గౌను కొంటది. ఏమో కొంటదు. కొనమన్నా కొందు. మీ అమ్మాయిని ఉపవాసం పెట్టి అన్నాడు దేవుడు, పెడతా? ఉంటుంది. వాళ్ళ అమ్మాయిని పెట్టదు. నువ్వు తిను, బాగా తిను, బాగా తిను.
జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఆత్మనేమో కింద చేశాడు, శరీరాన్ని తల్లి గర్భంలో చేశాడు. దేవుడు నిన్ను ఎందుకు చేశాడు అన్నది అసలు తెలుసుకోవడానికి మీరు చర్చకు వస్తారు. దేవుడు ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు అనేది ఒక వచనంలో మీకు చూపిస్తాను. చూడండి ఎక్కడుందంటే ఆ వచనం, కొలస్సీ 1:16. ఎప్పుడైనా ఈ శ్లోకం విన్నారా మీరు? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అని విన్నారా ఎప్పుడన్నా ఈ శ్లోకం? దాని అర్థం తెలుసా మీకు? మీకు ఒక గొప్ప విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది మైక్లో చెప్పచ్చో లేదో తెలియదు, మైక్ తీసేసి చెప్తాను, రికార్డ్ అవుతుంది. హైందవుల గురించి చెప్పాలి, అయితే వాళ్ళకి వ్యతిరేకమైన మాట కాదు ఇది. ఓకే, హలో. హల్లెలూయా. దేవుడి గురించి అందరూ వెతుకుతూ ఉన్నారు, మనం కూడా. అసలు మిమ్మల్ని ఎందుకు దేవుడు చేశాడు? అసలు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారంటే, మీరు ఏదో అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారు కూడా వెళ్తున్నారు, అక్కడ ఆమె కూడా ఇంజనీర్ అవ్వాలి. ఆమె స్కూల్కి వెళ్ళలేదు, ఆమె ఇంజనీర్గా, ఆ అబ్బాయి కానీ ఆమె కానీ ఇంజనీర్ అవ్వగలరా? అవ్వలేదు. అలాగే మిమ్మల్ని కూడా ఏదో చెయ్యాలి. అసలు మిమ్మల్ని ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అంటే కనిపించేవి కానీ కనిపించనివి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వం పైన ఉన్నాయి ప్రభుత్వాలు, కింద కూడా ఉన్నాయి ప్రభుత్వాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు. అసలు మీరు చర్చి కిందకి రావాలో చెప్తున్నాను. ప్రభుత్వాలు పైన కూడా ఉన్నాయి, ప్రభుత్వాలు కిందలో ఉన్నాయి. ఇంకా ప్రధానులు కింద ఉన్నారు, పైన ఉన్నారు. అధికారములైనను సర్వమును, జాగ్రత్తగా వినండి, ఆయన యందు సృజించబడెను, ఆయన ద్వారాను, ఆయనను బట్టి అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, కానీ హిందీలో చదువుతున్నాను చూడండి. क्योंकि उसी में सारी सृष्टि की रचना हुई,
स्वर्ग की ओर पृथ्वी की, दृश्य और अदृश्य, चाहे सिंहासन हो, चाहे प्रभुत्व, चाहे प्रधानताएं, चाहे अधिकारी, जागृति पड़ी, सब कुछ उसी के द्वारा और उसी के लिए. ఇక్కడ ఏమన్నా ఆయన బట్టి అని ఉంది, కానీ అస్సల్లో ఆయన కొరకు అని ఉంది. హల్లెలూయా. మీరు ఇంగ్లీష్లో చూసుకున్న ఆయన కొరకు, ఫర్ హిమ్ అని ఉంది. తెలుగులో ఎందుకు ఇలా ట్రాన్స్లేషన్ చేసి ఆయనను బట్టి అని అన్నారు. ఆయన బట్టి నేను వెళ్ళాను అని అంటారు, అది కాదు. కానీ అసలు ఒరిజినల్ ఏమనుందంటే, మీరు ఆయన కొరకు సృష్టించబడ్డారు. హల్లెలూయా. చెయ్యి గుండె మీద పెట్టుకునేలా చెప్పండి, నేను దేవుడి వల్ల, దేవుడి చేత, దేవుని కొరకు సృష్టించబడ్డాను. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు ఎవరి వల్ల సృష్టించబడ్డారు? ఎవరి చేత సృష్టించబడ్డారు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? మీకు బాగా అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ కొరకు భోజనం తీసుకొచ్చాం సార్, అది ఎవరు తింటారు? మీ కొరకు ఒక బండి కొన్నాం సార్, ఎవరు వాడుకుంటారు? ఇప్పుడు మీరు దేవుని కొరకు అంటే మీరు ఎవరి సొమ్ము? బాగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఆయన అంటే ఇది హైందవులు ఉపయోగిస్తారు, జగన్నాటక సూత్రధారి అని. దానిలో ఒక పాత్ర మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు అసలు మిమ్మల్ని ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ మీరు. ఆ బాబు స్కూల్కి వెళ్ళి ఇంజనీర్ అవుతున్నాడు, కాలేజీకి వెళ్ళి ఇంజనీర్ అవుతున్నాడు. అలాగే మీరు చర్చికి వచ్చి అసలు మీ పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి అని తెలుసుకోవడానికి చర్చికి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ భార్య ఉంది, మీ ఆవిడ పేరేంటి? సుజన. వాళ్ళ భార్య పాస్టరమ్మ ఇంపార్టెంట్ కాదు, భార్య భర్తలు ఇంపార్టెంట్ కాదు. దానికన్నా ముఖ్యమైనది ఏదో ఉంది. నీ అందం కానీ, నీ డబ్బు కానీ, నీ తెలివి కానీ, నీ వస్త్రాలు కానీ, అసలు అన్నీ ఎన్ని ఇంపార్టెంట్ కాదు, దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏదో ఉంది. ఆ తర్వాతే భార్య భర్తలు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా ఇంపార్టెంట్ కాదు. సెకండ్ తల్లిదండ్రులు, సెకండ్ భార్య భర్త, సెకండ్. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని దేనికోసమో ఆయన చేశాడు. ఈ మాట చెప్పండి, నన్ను దేనికోసమో దేవుడు చేశాడు. అందరూ చెప్పండి, మీ ఇద్దరు చెప్పరా దొరలో? నన్ను దేనికోసమో దేవుడు చేశాడు. ఆ దేనికోసం చేశాడు తెలియాలంటే మీరు చర్చికి రావాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి నువ్వెన్ని 7th వెళ్తాను. 7th ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుద్దో మీకు తెలుసా? ఆ అమ్మాయి భవిష్యత్తులో ఏమవుతుంది? ఆ అమ్మాయి బుడ్డమ్మాయి పేరేంటి? సంగీత లేచి నిలబడు. ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమవుద్ది ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఎవరు మాట్లాడలా? ఎవరికైనా తెలుసా? కానీ అవుద్దా లేదా? ఎక్కడికి వెళ్తే అవుద్ది? లగాతార్ పద్దాకి వెళ్ళాలా, లేకపోతే అప్పుడప్పుడు వెళ్ళాలా? మీరు ప్రతిరోజు ప్రతిసారి చర్చికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో బయలుపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అప్పుడప్పుడు వచ్చారనుకోండి, ఇదిగో ఇట్లాగా ఉండదు, ఫెయిల్ క్యాండిడేట్. మాకు జ్యోతి అని ఒక పిల్ల ఉంది, రికార్డింగ్ చేస్తున్నా, ఏంటంటే నేను ప్రాణం తీసేస్తాను. అది 10th క్లాస్ రాసి 5 సబ్జెక్టులు 8 సబ్జెక్టులు 5 ఫెయిల్ అయింది. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయింది. ఇప్పుడు పాస్ అయింది రెండోసారి. మా పెద్దోడు దాని పవర్ గ్రహించి మా చెల్లి పాస్ అయితే మొత్తం అందరికి భోజనాలు పెడతారంటే అది పాస్ అయి కూర్చుంది. ఇప్పుడు పెట్టాడు పాపం, వేలు ఖర్చు పెట్టాడు. చర్చిలో అన్నాడు ఆ మాట్లాడు. ఎట్లా పాస్ అయింది ఎవడో తెలియదు. అది పెద్ద అద్భుతం. దానికి ఏబిసిడీలు రాదు, ఇప్పుడు కూడా రావు. నిజంగా చెప్తున్నాను, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. దాని పేరు రాయడం కూడా రాదు, మమ్మీ అని రాయడం కూడా రాదు దానికి. కానీ పాస్ అయింది ఏదో రకంగా, అది దేవుడి కృప అనుకో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే పాస్ అయింది. జాగ్రత్తగా ఉండండి నేను చెప్తున్నాను. ఏమవుతారు ఆమెకే తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ స్కూల్కి వెళ్తే కానీ ఓహో ఈ సైన్స్లో బాగా ఉంటుంది, ఈయన మ్యాథ్స్లో బాగుంటాడు,
ఈయన సోషల్ స్టడీస్లో బాగుంటారు అనేటటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాస్టర్లు మీకు చెప్తారు, ఓహో నువ్వు ఈ లైన్లో బాగున్నావని. అలాగే బోధకుల ద్వారా బోధించబడేటటువంటి ఆ వాక్యం కొంతకాలం మీలో పనిచేసిన తర్వాత అసలు మిమ్మల్ని దేవుడు ఎందుకు సృష్టించాడో మీకు అర్థమైంది. అది కూడా కంటిన్యూగా చర్చకు వస్తాయి. అప్పుడప్పుడు చర్చకు వచ్చారనుకోండి, మీకు అర్థమవుతా ఎందుకు పాస్టర్ గారు చర్చికి రమ్మంటున్నారంటే అస్సలు విషయం ఇది, కానీ పాస్టర్ గారులే సరిగ్గా చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం ఆజ్ఞ రావాలి, ఇది కాదు అసలు. నువ్వేంటో నీకు తెలియాలంటే చర్చికి రావాలి. మీరేంటో మీరు ఏమవ్వాలో తెలియాలంటే స్కూల్కి వెళ్ళాలి లేదా? హల్లెలూయా. జీవితం అసలు దేవునితోనే ప్రారంభమవుద్ది, మనతో కాదు. మీరు ఒకవేళ కోటీశ్వర్లు అవ్వచ్చు, వేస్ట్. ఇప్పుడు 500 కోట్లు సంపాదించారండి ఎవరో, మూల ఆయన పేరేంటి, కింద కూర్చున్నాడు, కిరణ్. 500 కోట్లు సంపాదించాడు. ఎన్ని కోట్లు? కట్టలో బ్యాంకులు వేయకుండా బెడ్ కింద పెట్టి ముద్దు పెట్టుకుని అని పడుకుంటున్నాడు దాని మీద రోజు ప్రతి కట్టను ముద్దు పెట్టి పడుకుంటున్నాడు. చచ్చిపోయాడు అనుకుందాం. డబ్బులు కింద ఉంటాయా పైకి వెళ్తాయా? మీ డబ్బులు అసలు మీకు ఏమున్నా వేస్టే. మీ లైఫ్ మీరు పుట్టక ముందు, జగత్తు పునాది వేయబడక ముందే మిమ్మల్ని దేవుడు సృష్టించాడని బైబిల్లో రాయబడింది. తర్వాత మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది జస్ట్ మధ్యలో గ్యాపే. అంతకు ముందు మీ లైఫ్ ఉంది, చనిపోయిన తర్వాత మీ లైఫ్ ఉంది. అసలు మీరేంటి అన్నది తెలుసుకోవడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడ పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ భవిష్యత్తులో మీరేమవ్వాలని మన ఉద్దేశం అసలు మన గురించి కాదు. ఎవరైతే మనకు ఒకటి దునియా, ఈ ప్రపంచంలో ఒకటే అర్థమైంది, ప్రతి వాడు స్వార్థంగా ఆలోచిస్తాడు. నేను పెళ్ళైపోతే నేను నువ్వు లేకపోతే నేను మన పిల్లలు. ఇది అసలు పాయింటే కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు, అన్ని సినిమాలు ఈ నేర్పించేసి, కానీ అది చాలా తప్పు. దేవుడు మనల్ని చేశాడు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మనం అడుగుతాం, ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు, కాస్త యవనస్తులు ఉంటారు. అల్లే ఉంటారు, నువ్వేమవుతావా, ఏమవుతావు, ఏంటి నీ గోల్ ఏంటి అంటారు. గోల్ పెట్టింది మనం కాదు, అసలు పైన సరిగ్గా బైబిల్. అసలు నీ కళలు ఏంటి, భవిష్యత్తు ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ తెలియదు మీకు. బయటికి చూస్తే అసలు మీకు తెలియదు, లోపలికి చూసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక అడవిలో ఒక ఆయన వెళ్తున్నాడు. ఓకే, ఆయన పేరేమన్నాడు? కిరణ్ గారు. ఆయన అడవిలోకి వెళ్ళి తప్పిపోయాడు. చాలా పెద్ద అడవి, ఇక్కడి నుంచి గుడివాడ వరకు ఉంది. దారి ఏమి లేదు. అటు నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు, విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాడు. తిరుగుతున్నాడు. అక్కడ దారి తెలియట్లా. అడవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దారి తెలుసుద్దా? తెలియదు. 2-3 రోజులు తిరిగిన తర్వాత ఆయనకు అర్థం కదా, ఏంటి ఎక్కడ తిరుగుతున్నా. మళ్ళీ చూస్తే అరే ఈ చెట్టు ఇందాక కనపడిందిగా, నిన్న కనపడిందిగా అనుకుంటున్నాడు. అలా ఒక 5-6 రోజులు తిరిగిన తర్వాత ఒక ఆయన కనిపించాడు, ఎవడో అడవిలో మనిషి. అయ్యా నేను బయటికి వెళ్ళాలి, అసలు ఎటువంటి అది ఆ కొండ ఎక్కువ, ఆ కొండ మీద నుంచి చూస్తే వెళ్తే ఆ కొండ ఎక్కాడు ఈయన. ఆ కొండ ఎక్కితే అప్పుడు కనపడింది తూర్పు పడమర ఎటు అనేటటువంటిది. అప్పుడు అది చూసుకుని ఆయన వెళ్ళాడు. అలాగే మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో, లోక పరిస్థితుల్లో ఉంటామో, అసలు నీ గురించి దేవుడి స్కెచ్ ఏంటి అనేది నీకు తెలియదు. నువ్వు పైకి వెళ్ళి దేవుడి దృష్టితో చూస్తే కానీ, దేవుని వాక్యంలోంచి చూస్తే కానీ అసలు నువ్వేంటో అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు, చూడండి. యోబు గ్రంథము 12:10, జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన కోసం ఆయన చేసుకున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బాయి ఇదిగో నేను బుల్లెట్ కొంటున్నాను, లేకపోతే నేను కారు కొనుక్కుంటున్నాను, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, బాయ్ అవన్నీ సెకండ్. ఫస్ట్ కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి ఫస్ట్ ఇంపార్టెంట్ కాదు. మనల్ని సృష్టించుకోలేదు కాబట్టి మన ఉద్దేశం ఏంటి మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారండి. ఉదయం నాగరాజు గారి ఇంటికి వెళ్ళాము మేము. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది, అందంగా ఉంది. అది ఎందుకు కట్టుకున్నారు ఏంటి అనేటటువంటిది వాళ్ళకే తెలుసు. వాళ్ళు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి.
ఇప్పుడు ఆయన పేరేంటి, కిరణ్ వెళ్ళి అన్నాడు నా ఇల్లు నచ్చలేదు, నేను పడేసే అన్నాడు. ఆయన ఊరుకుంటాడా? ఎవరు కట్టుకున్నారో ఆ ఉద్దేశం, ఆ ఇంటి యొక్క ఉద్దేశం లేదా కొనుక్కున్న ఆ వస్తువు యొక్క ఉద్దేశం ఆయనకి తెలుసు. ఈయన వచ్చి అదే అట్లా కాదు, మెడికల్ షాప్ కొందాం, అక్కడ కడదాం అన్నాడు. వాళ్ళు పడేస్తారా? జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. అలాగే ఎవరైతే నిన్ను చేశారో ఆయనకే నీవు నీ గురించి ఉద్దేశం తెలుసు. నేను పోలీస్ అవ్వాలి అని అనుకుంటే జాబీలు పోలీస్ అయిపోద్దా? అవదు, అయినా ఫెయిల్ అయిపోద్ది. దేవుడు అవ్వాలనుకుంటే నంబర్ 1 పోలీస్ అవుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమి చెయ్యాలి మిమ్మల్ని అని ఆయన అనుకున్నాడో అది మీరు గ్రహించాలి అంటే మీరు చర్చికి రావాలి. తలనొప్పి, మోకాళ్ళ నొప్పి ఇవన్నీ లాస్ట్ అయ్యి దానికోసం చర్చికి రావడం కాదు. అసలు నువ్వు ఎవరు, నిన్నెందుకు దేవుడు ఈ లోకాన్ని పంపించాడు, అసలు నిన్నెందుకు. ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పాడండి దేవుడు. ఒక ఆయన ఒక పని చెప్పాడు, ఈ పని చేసి రమ్మని. హెడ్ మాస్టర్ అన్నాడు కదా, కిరణ్కి అన్నాడు. ఒక 50 రూపాయలు ఇచ్చి, ఒరే కిరణ్ వెళ్ళి థమ్సప్ తీసుకురా అంటే మనోడు వెళ్ళి ఫుల్గా తాగేసి ఖాళీ బాటిల్ తెచ్చాడు. ఆ మాస్టర్ ఉద్దేశం ఖాళీ బాటిల్ కాదు. జాగ్రత్తగా వినండి. మనల్ని మనం సృష్టించుకోలేదు కాబట్టి మనం ఏంటో మనం చెప్పలేము. మనం ఏంటంటే ఆశపడతాం, దురాశపడతాం. ఒక్కోసారి మన కోరికలు ఉంటాయి, అవన్నీ కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. సృష్టికర్తతో ఉంటేనే మన ఉద్దేశం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము నాగరాజు గారి ఇంటికి వెళ్ళాము. ఆమె వాళ్ళ హౌస్ ఓనర్ గారు ఆమె పిలిచింది. వానరమ్మ గారు పిలిచి పైకి తీసుకెళ్ళి ఏసీలో కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఏదో ఫ్రూట్ ఇచ్చింది. ఏం ప్యాషన్ ఫ్రూట్ ఇచ్చింది అమ్మ. బాగున్నాయి అమ్మంటే మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ ఇచ్చింది, మళ్ళీ కోసుకొచ్చి మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ తిన్నాం మేము. ఇంకేంటేంటో పెట్టింది. అయ్యగారు ఇల్లు కట్టాము ఇలా 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 అని చెప్తున్నారు. ఎందుకనంటే ఆమె వానరమ్మ, ఆమె కట్టుకుంది ఆ ఇల్లు. అలాగే నిన్ను ఎవరు కట్టుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు ఆ నన్ను రంగు ఈ అమ్మాయి తెల్లగా ఉంది. ఎందుకు చేశాడు? ఇప్పుడు మన ఇద్దరం ఏమంటే మేము నల్లగా ఉన్నా అంటే ఈ అమ్మాయి తెల్లగా ఉందంటే ఎవరికి తెలిసింది సంగతి? ఈమె తెల్లగానే ఉండాలి కాబట్టి ఆమె తెల్లగానే. దేవుడు ఏమైనా పిచ్చి పనులు చేస్తారా? ఎవరు మాట్లాడరా? నీ రంగు, నీ ఎత్తు, నీ అన్ని అసలు ఎక్కడ పుట్టాలి ఏంటి అన్ని ఆయన నీ దినములన్నీ జీవిత గ్రంథంలో లిఖితములు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయం జాగ్రత్తగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుని. అసలు నీ తల మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయో నీకు తెలుసా? కానీ ఆయన లెక్క పెట్టాడని బైబిల్లో రాస్తుంది. మీ తల మీద ఎన్ని ఎంటుకలు ఉన్నాయో కూడా మీకు తెలియదు. జాగ్రత్త. అసలు మీ ప్రారంభం ఏంటి, మీ గుర్తింపు ఏంటి, మీ గమ్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? విషయం ఏంటంటే దేవుడు లేనటువంటి జీవితం అర్థరహితం అన్నమాట. నిన్ను దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఏం పేరు ఆయన పేరు? లాస్ట్ ఆయన పేరు కోటీశ్వరుడు కిరణ్. ఇప్పుడు కిరణ్ దేవుడు పంపించాడు, పని మీద పంపించాడు. ఆయన మామూలుగా అసలు పని ఏంటి, అసలు నేను ఎందుకు వచ్చాను కూడా తెలియదంటే ఆయన బ్రతికేంటి వ్యర్థమైనా కదా. మనం ఈ లోకానికి వచ్చి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైన పని మీద భూమి మీదకి నేను పంపిస్తే ఇక్కడికి వచ్చి తాగి తిని తందనాలాడి పెళ్లి చేసుకుని చీరలు కట్టుకుని అటెళ్ళి ఇటెళ్ళి అదంతా చూసి వెళ్ళండి సార్ భూమి మీదకి. ఎన్ని నెలలు ఉన్నావు? ఒక 50 ఏళ్ళు ఉన్నాను సార్. ఏం చేసావు? ఏం లేదు సార్, బిర్యానీ తిని వచ్చేసాను సార్. అందుకే పంపించాడు నేను. అందుకే పంపిస్తాడు దేవుడు కాదు. ఇక్కడ మీరు తెలుసుకోవాలి అసలు ఎందుకు మిమ్మల్ని చేశాడు. నాకు 2 కుమారులు, మా వాడికి 3 ఆడపిల్లలే. ఒక అమ్మాయి పుట్టింది, ఇంకొక అమ్మాయి పుట్టింది. 3వ అమ్మాయి పుట్టక ముందు ప్రపంచాన్ని కదిలించే ప్రార్థన చేశారు వాళ్ళు. ఆడు గడ్డం పెంచేసి, ఆడు జుట్టు పెంచేసి, ఒక 100 సంఘాలు అసలు మాటకు ముందే కంది ఏ పాస్టర్ వచ్చినా కాని పెట్టేయడం, అయ్యా కొడుకు పుట్టాలి. నేను చేశాను, అది వేరే సంగతి.
భయంకరమైన ప్రార్థన అమెరికా వాళ్ళు చేశారు. ఒక 1000 సంఘాలు చేస్తుంటే ప్రార్థన. ఆడపిల్ల పుట్టింది, మంచి నెంబర్ 1 ఆడపిల్ల పుట్టింది, మంచి అందగతి, తెలివి వెళ్ళదు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయనకే తెలుసు. అవునా కాదు? మనవాడి ఆ మగపిల్లవాడు పుట్టొచ్చుగా, ఇంత ప్రార్థన చేశారుగా మగపిల్ల. దాని వెనకాల అసలు ఉద్దేశం ఏంటనేది దేవుడి దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. నీ ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సురేష్కి 2 కుమార్తెలు ఉన్నారు. ఈ అమ్మాయి పేరు సంకీర్తన, ఆ అమ్మాయి పేరు సంగీత. వాళ్ళ గురించి ఈయన చెప్తాడు నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు. ఆమె ఇలాంటి మా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుందని చూపిస్తున్నాడు. ఈమె టక్క 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 చదివేస్తుంది ఆ వీడియోలో. నాకు నచ్చింది, బాగా చదివింది, మంచి ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ అమ్మాయిలాగా చదువుతుంది ఈ అమ్మాయి. వాళ్ళ నాన్న కాబట్టి ఆమె గురించి చెప్పాడు. సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు. అలాగే మనం కూడా దేవుడితో సన్నిహితంగా ఉంటే దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తాడు. హల్లెలూయా. మీరు ఇక్కడికి రావటం వల్ల, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, ఒకసారి చూశారు, 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు. మొట్టమొదటిలో వీళ్ళ అమ్మాయిలు చాలా అసలు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఈసారి చాలా అన్ని తీసుకొచ్చి సార్ అంటున్నారు వీళ్ళు. ఈయన సార్ అంటున్నారని వాళ్ళు కూడా సార్ ఓకే సార్. ఆ బుడ్డమ్మాయి కూడా సార్ ఓకే సార్ అంటుంది. నేను 2 సార్లు 3 సార్లు రావడం వల్ల వాళ్ళకి అలవాటు అయింది. మీరు ప్రతిరోజు చర్చికి వస్తే దేవుడు మీకు అలవాటు అవుతాడు. మిమ్మల్ని నమ్మిన తర్వాత అప్పుడు చెప్తాడు, ఇదిగో నీకు ఈ పని కోసం పెట్టాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చికి వచ్చేది ప్రార్థన చేయడానికి కాదు, అది చెయ్యాలి. ఉపవాసం ఉండడానికి కాదు, అది ఉండాలి. వాక్యం వినడానికి కాదు, అది వినాలి. వీటన్నిటినీ కలిపితే అసలు నువ్వు ఎందుకు పుట్టేవన్నది ఇక్కడ నీకు తెలుస్తుంది. ఆయన నీ గురించి చాలా ఆలోచించాడు అని బైబిల్ రాసి చెప్తుంది. అది పుట్టక ముందే, నువ్వు పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందే, సృష్టి పుట్టక ముందే నీ గురించి చాలా ప్లాన్ చేశాడంట. ప్రత్యేకించి జాబిల్లి కదా, ఈ భూమి చెయ్యక ముందే నీ గురించి ఆలోచించారంట. ఈ అమ్మాయి భీమవరంలోనే ఉండాలి అని ప్లాన్ చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించారు. మనం చర్చికి ఎట్లా వస్తామంటే, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ అమ్మాయి నన్ను సార్, దేవుడు పెద్దవాడు, మనం పెద్దవాడు. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారండి. కలెక్టర్కి ఒక ప్యూన్ ఉంటాడు కదా, ఏమంటారు, గుమాస్తా ఏమంటారు, కలెక్టర్ ఏమంటారు, బంట్రోజు. ఓకే, బంట్రోజు అందరికి తెలుసు. కలెక్టర్ గొప్పడా, బంట్రోజు గొప్పడా? కలెక్టర్ వచ్చి కూర్చుంటే బంట్రోజు అప్పుడే వచ్చి హలో సార్ ఏమన్నా అవసరం ఉంటే పిలవండి, నేను వెళ్ళి కళ్ళు దాకా వస్తాను అని వెళ్ళిపోయాను కాడు. మనం కూడా అంతే. దేవుడు ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు నెలకోసారి వచ్చి హలో సార్ ఓకేనా, ఓకే 10 రూపాయలు 100 రూపాయలు కానికేసి ఓకే ఓకే బాయ్ బాయ్, మళ్ళీ వచ్చే నెల వస్తానే గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాం. మీకు బాగా అర్థమవుతుందని నేను చెప్పేటువంటిది. ఇప్పుడు స్కూల్కి ప్రతిరోజు వెళ్ళాలా, నెలకోసారి వెళ్ళాలా? ఇప్పుడు ఎవడొకడు నెలకోసారి హలో సార్ వచ్చాను సార్, హ్యాపీయా నువ్వు, ఓకే మళ్ళీ వచ్చే నెల వస్తాను సార్ అంటే, మనం చర్చికి వచ్చే తీరు అందువల్లే దేవుడు అసలు మనల్ని, మన కుటుంబాలను ఉపయోగించుకోలేకపోతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. చర్చికి వచ్చేది ప్రార్థన కాదు, ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? ఈ విషయాన్ని దేవుడు చెప్పాడు. కావాలంటే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈయన చెప్పాడు. దేవుడే చెప్పాడు, చూడండి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము దేవునికి కీర్తి కలగచేయవలనని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందు ఆలోచించి ప్లాన్ చేసి ముందుగా ఎఫెసీ 1, 11, 12. ఒక నిమిషం ఎవరెవరు పేజీ నెంబర్ చెప్పినా కొంతమందికి అందలేదు. 173 వెనకాల నుంచి మరలా చదువు, స్టార్టింగ్ నుంచి.
జాగ్రత్తగా ఇక్కడ అండర్లైన్ చేసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మన గురించి. క్రీస్తునందు, ఈ మాట నా వెనకాల చెప్పండి. తర్వాత ఏమన్నా అన్నాడు, ముందుగా నిరీక్షించిన మనం పుట్టలేదు అప్పటికి. మీకు అర్థమవుతుందండి, మనం పుట్టలేదు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మన పాపాల కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఏమండి సార్, అంతే కదా? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మనం పుట్టామా? అప్పుడు పుట్టామా? మరి మన పాపాలు ఎట్లా పోయినా? ఎట్లా పోయినాయి చెప్తాను చూడండి. ఈ సృష్టి అంతా దేవుడి లోపల ఉంటుంది. దేవుడి సృష్టి లోపల ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఒక స్త్రీ గర్భవతి, ఆమె పొట్టలో ఒక శిశువు ఉన్నాడు. ఏమేదో తింది. ఆమె తిన్నటువంటిది ఆ పిల్లవానికి ఎఫెక్ట్ ఇస్తుందా ఇవ్వదా? ఈమెకి జ్వరం వచ్చింది, ఆ పిల్లవానికి జ్వరం వస్తుందా? అలాగే ఈమె పచ్చడి తింది, ఆ ప్రభావం ఆమె మీదకి వెళ్ళద్దా లేదా? ఈమె పెరుగు తిన్నది, ఆ ప్రభావం ఆమె మీదకి వెళ్ళద్దా లేదా? క్షమించండి ఈ మాట అంటున్నానని. ఈమె కాలిపోయింది, ఆ ప్రభావం ఆ పిల్లల మీద ఉంటుందా ఉండదా? క్షమించండి ఈ మాట అంటున్నాను. ఆమె మీద లారీ ఎక్కేసింది. ఆ పిల్లడు చనిపోతాడు, బతుకుతాడు కంప్లీట్గా. ఎందుకంటే ఏ విధంగా, ఎలాగూ ఆ పిల్లవాడు ఆ దేవుని ఆ తల్లి కడుపులో ఉన్నాడో అలాగే మనం యేసులో ఉన్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాం? ఇదే అంటున్నాడు ఆయన. ఆల్రెడీ మీరు పుట్టక ముందే నా లోపల ఉన్నారు, నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను. మనం ఎక్కడున్నాం? ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. పౌలు గారు అంటాడు, నేను యేసు నాలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆయనలో. ఎక్కడున్నారు? ఆయన సిలువలో చనిపోతే మీరు చనిపోయారా లేదా? అది మనమందరం సిలువలో చనిపోయాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనమందరం లేచాం. మీరందరూ సిలువలో చనిపోయారు, అందరం. నువ్వు కూడా, ఆయన పేరేంటి? కిరణ్, నువ్వు కూడా చనిపోయావు. అందరూ చనిపోయారు. ఎందుకని? ఆయన లోపల మనం ఉన్నాం. ఆయన చనిపోయాడా లేదా? మనం చనిపోయామా లేదా? ఖచ్చితంగా మనందరి పాపాలు మనం ఖచ్చితంగా దానికి వెళ్ళకట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఎన్నెన్ని మాటలు మన గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. క్రీస్తునందు ముందుగా, ఎఫెసీ 1:11-12, ముందుగా నిరీక్ష అంటే మీకోసం ఎదురు చూశాడు దేవుడు. ప్లాన్ చేసి 2026లో ఈ మన సురేష్ అయ్య గారు ఇక్కడ పాస్టర్ గారు అవుతాడు. ఎప్పుడవుతాడా దేవుడు చూస్తానంట డిజైన్ చేసి. లేకపోతే పలానా మీరు దేవుని బిడ్డలు అవుతారు. ఎప్పుడు అవుతారా ఆనందం. ఎప్పుడు పాస్టర్ గారు అవుతాడా అని చూస్తున్నాడు. ఆనంద్ పాస్టర్ గారు అవుతావా ఆలోచిస్తున్నాడు. పోలీస్ అవుతావా? ఏమవుతావు చెప్పు. ఏమవుతాడంట? పోలీస్ అవుతావా? మంచోడు. జనాలందరూ కొడతావు నువ్వు. నువ్వు మంచోళ్ళ కనపడుతున్నావు, నువ్వు కొట్టే క్యాండిడేట్లా నాకు ఏం కనపడతలేదు. మరి దొంగలతో పట్టుకుంటావా? ఆడేమన్నా బాబు అంటే వదిలేసేటట్టు ఉన్నావు నువ్వు. ఆ మొహం అట్టాము ఏం పట్టుకుని కొట్టి మొహంలాగా లేదు నాకు. హల్లెలూయా. ముందుగా నిరీక్షించిన మనము ఎవరి కోసం చేసుకున్నాడు దేవుడు? ఎవరి కోసం చేసుకుంటున్నాడు? మీరు వ్యాపారం చేయాలని చేసుకున్నాడనా? ఇప్పుడు మీరు వ్యాపారాలు చేయొద్దంటలేదు. ఇప్పుడు నాగరాజు గారిని లేకపోతే వాళ్ళ వానరమ్మ గారిని వ్యాపారం చేయొద్దంటలా. అవన్నీ సెకండు. బాగా వినండి, మీ వ్యాపారం సెకండ్. మీ వ్యాపారంతో కూడా దేవుడిని కనపరచాలి. హల్లెలూయా. మీరు అందంగా ఉన్నారు, దాంతో దేవుడిని కనపరచాలి. మీరు ఇల్లులు కొన్నారు, దాంతో దేవుడిని అసలు మీకు ఏమున్నా కూడా నంబర్ 1 ఏంటంటే దేవుడిని కనపరచడం. అక్కడ రాశాడు దేవుడు, తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏముంది? మీకున్నటువంటి దాంతో మీరేం చేయాలి? దేవునికి మహిమ
కలగ చేయాలి. అంతేగాని అసలు ఈ సెకండరీ ఇప్పుడు నెంబర్ 2 నెంబర్ 1 అవుద్దా? భార్య భర్త ఇది నెంబర్ 2, దేవుడు నువ్వు ఇది నెంబర్ 1. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను అని చెప్పండి, అది నెంబర్ 1 రిలేషన్. భార్య భర్త నెంబర్ 2, నీవు నీ పిల్లలు నెంబర్ 3, నీవు నీ బంధువులు నెంబర్ 4, నీవు నీ సొసైటీ. మీకు అర్థమవుతుందా? అది అసలు నెంబర్ 1 ఎవరు? దేవుడు. అంటే మన వెనకాల ఉన్నటువంటి 5-6 సంబంధాలన్నీ కూడా ఆయన్ని కనపరచడానికి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి అన్నీ కూడా మిమ్మల్ని అసలు ఎందుకు దేవుడు పిలిచాడంటే అటన్నింటిని తీసుకుని దేవుడు నువ్వు కనపరచ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మహిమకు కీర్తి కలగ చేయవలనని ఆయన మీ గురించి చాలా ఆలోచించాడు. జాబిల్లి గురించి చాలా ఆలోచించి అసలు ఈ అమ్మాయిని ఎక్కడ పంపించను, ఆగ్రా పంపించినా, ఢిల్లీ పంపించినా, లేకపోతే కాన్పూర్లో పంపించినా, విశాఖపట్నం పంపించినా, ఫోన్లే భీమవరం పంపిద్దాం అనుకున్నాడు. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడండి అయ్యా. ముందుగా అన్ని నిర్ణయించాడు. ఈ అమ్మాయి ఎర్రగా ఉండాలి, ఇతను నల్లగా ఉండాలి, ఇతను పొట్టిగా ఉండాలి, ఇతను ఇలా ఉండాలి, ముందుగా నిర్ణయించి ఆయన ఆయన స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? ప్రాపర్టీ. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? ప్రాపర్టీని తెలుగులో ఏమంటారు? ఆయన సొత్తు, ఆయన ఆస్తి. నేను దేవుని సొమ్ము అన్నాడు ఒకసారి, మళ్ళీ అన్నాడు ఒకసారి, మళ్ళీ అన్నాడు ఒకసారి. ఫస్ట్ అది. ఇప్పుడు మీరు దేవుని సొమ్ము అనుకోండి, ఫస్ట్ అధికారం దేవుడిగా లేదా మీ భర్త గారుగా? ఫస్ట్ అధికారం దేవుడిగా మీ నాన్నగారుగా? దేవుడికి. ఫస్ట్ అధికారం దేవుడిగా మీ అమ్మగారుగా? మీకు అర్థమవుతుందా? ఈ శరీరం అనేది కొంతకాలమే, శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, ఇంకా బంధం ఉండనే ఉండదు. కానీ దేవుడు మనకి ఉండే ఆత్మ బంధం, ఆత్మ సంబంధమైన బంధం, అది ఎప్పుడు చనిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా నిర్ణయించి చదవయ్యా, ఆయన ప్రాపర్టీగా ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జరిగేవన్నీ రైటే. ఆమేన్ అన్నాడు ఒకసారి. హల్లెలూయా. మీ భర్త గారు ఆయన మారుమనసు పొందల, అది రైటే. మీ భర్త గారు ఒకవేళ ఆయన తాగుబోతు, అది రైటే. నీ భార్య ఒకవేళ నీ మాట అంటలేదు, అది రైటే. ఇవన్నీ దేవుడు డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. ఇది ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. మీరు దీన్ని పట్టించుకోకుండా ఆయన్ని పట్టించుకుంటే ఇవన్నీ లైన్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇల్లు కట్టాము సార్, ఇల్లు కట్టామంటే మ్యాట్స్ ఉన్నాయి బయట, దాన్ని ఏమంటారు? అట్లా ఏమంటారు? మ్యాట్స్ ఉన్నాయి. ఆ మ్యాట్స్ అక్కడ ఉన్నాయి, దానికి ఒక పోర్షన్ ఉంది. ఏంటంటే ఆ గాలి లేకపోతే వర్షం వెలుతురు వస్తే కిందకి దింపేస్తారు. తర్వాత ఈ ఇనప దీన్ని ఏమంటారు? గ్రిల్ ఉంది, మెస్. ఆ మెస్ ఉంది. ఆ మెస్ ఎందుకు పెట్టారు? గాలి వస్తాయని పెట్టారు. ఫ్యాన్. ఈ సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ ఉంది. మీకో పోర్షను, ఆమెకో పోర్షను. దేవుడు ఏమన్నాడంటే మీ భార్య భర్త పిల్లలు తిండి ఇవి కాదు, అసలు నేను నిన్నెందుకు పంపించానో అది ఇంపార్టెంట్. అది తెలియాలంటే మీరు ఎక్కడికి రావాలి? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు రావాలి. నిత్యము విసుగక ప్రార్థన, దీవారాత్రులు చేయాలని కూడా ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు, సరే కొన్ని తీసి చదవండి. 18వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. దీవారాత్రులు అనండి ఒకసారి. మనం ఆదివారం వచ్చి లేకపోతే నెలకు ఒక ఆదివారం వచ్చి 2 నిమిషాలు అక్కడ కూర్చుని ప్రభా స్తోత్రం 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 అప్పులు తీసే అమ్మాయి అని ఒక 100 రూపాయలు 200 500 వేసి వెళ్ళిపోయావు అనుకో, అదేనా దేవుడి చిత్తం? అదేనా? ప్రార్థనే దీవారాత్రులు చేయాలి. ఎందుకు చేయాలంటే అసలు నువ్వెవరో నీకు తెలియాలిగా, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియాలిగా. ఇక్కడ కొంతకాలమే ఉంటాం, తర్వాత ఇంకా పెద్ద భవిష్యత్తు ఉంది, అనంతకాలం శాశ్వత కాలంలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, కొంచెం కిందకి వెళ్ళి మన గురించి ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఏంటంటే చాలామంది దేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
2 రకాలు చెప్పనండి. చాలామంది అంటారు కదా, ఏమంటే అయ్యగారు ప్రార్థన చేయండి, నాకు ఇదిగో ఇక్కడ చెయ్యి లాగేస్తుంది, ఇది గనక లైన్ అయితే మా రోడ్లో అందరూ వచ్చేస్తారండి అంటారా అంటారా? ఎవరు మాట్లాడలే. లేకపోతే నా అప్పులు కనకపోతే నేను 500 మందిని తీసుకొస్తాను సార్ చర్చికి అంటారా అంటారా? నువ్వు ఓకే అమ్మా, నీ అప్పులు పోయినాయి, 500 మంది వచ్చారు, దేవుడికి ఏమన్నా 10 కిలోలు లాభమా? 10 కిలోలు బంగారం వస్తుందా? ఎవరు మాట్లాడరా? అసలు నువ్వు వచ్చావు ఏమైనా లాభమా? నువ్వు రాలేదు ఏమైనా నష్టమా? వచ్చినా నష్టమైన లాభమైన ఎవరికి? ఆ వ్యక్తి మీకు అర్థమవుతుందా? చాలామంది దేవుడిని ఉపయోగించుకోవడానికి చూస్తారు, దేవుడికి ఏదో మేలు చేసిన వాళ్ళు చూస్తారు. ఒకటో కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా ఏదో ఈ శారీరకమైనటువంటి తల నొప్పి, కాలు నొప్పి, అప్పులు పోవాలి, లేకపోతే చీటీపాటు కట్టలేదు, లేకపోతే వ్యాపారం బాగుపడాలి, అయ్యా నా కన్ను ఒకసారి కనపడతలేదు, ఇవే ఎక్కువైపోయినాయి కానీ తెలియక అజ్ఞానం వల్ల. అసలు నేను ఇక్కడికి వస్తే నా బ్రతికేంటి, నేను ఎందుకు వచ్చాను, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు అన్నది ఇక్కడ అర్థమవుతుందన్న సంగతి ఎవ్వరికి తెలియట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే పెద్ద బోధకుల తప్పు కూడా ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగా ప్రార్థన గురించి కథలు చెప్తారు, ఏంటేంటో చెప్తారు, స్టోరీలు అవి నిజమో కాదు ఎవరికీ తెలియదు, ఈనాటికి బాగుంటాయి అవి. చాలామంది పెద్ద సేవకులను చూస్తే వాళ్ళందరూ ఉపమానాలు కథలు చెప్తారు, అవి వినటానికి చెవులు కమ్మగా ఉంటాయి, అందుకని వాళ్ళ మాటలు వింటారు. జాగ్రత్తగా ఉండండి, కథలు పక్కన పెట్టండి, ఇవన్నీ కహానీలు పక్కన పెట్టండి. అసలు ఎందుకు రావాలి అని అంటే, నువ్వు స్కూల్కి వెళ్ళావండి, నువ్వు ఏదో అవ్వాలిగా, ఇంజనీరు డ్రైవర్, అలాగే నువ్వు కూడా ఏదో అవ్వాలి కదా. ఇక్కడికి వచ్చి దేవుడిని మన అవసరాల కోసం కనుక వాడుకుంటే అది ఏమవుద్ది అని అంటే వ్యాపారము. మీకు బాగా అర్థమైందని చెప్తున్నాను. ఒక షాప్ ఉందండి, ఒక ఆయన ఉన్నాడు, కొట్టు ఉంది, ఒక ఆయన కామెంట్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 50 రూపాయలు ఇచ్చి ఏమంటే ఒక సబ్బు ఉండి అన్నారు. సబ్బు ఉండంటే ఆయన సబ్బు ఇచ్చాడు. సబ్బు తీసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి మనకి సంబంధం ఉంటుందా? ఉండదు, ఏముండదు. అది దాని వ్యాపారం అంటారు. అలాగే మీరు ఇక్కడికి వచ్చి మీకు ఏదో స్వస్థత వచ్చింది, ఒక 500, 5,000, 50,000 కానికేసి వెళ్ళిపోయారు, అది వ్యాపారం. అది ఏదన్నా ఉద్దేశం కొరకు మీరు ఈ చర్చికి వస్తే మీరు దేవునితోటి వ్యాపారం చేయడానికి వచ్చినట్లు లెక్క. ఇక్కడికి వచ్చేవాళ్ళు దేవుని ప్రేమించడానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు ఉంటారా? అమ్మాయి జాబ్ వెళ్ళి మీ ఇంట్లో రోజు ఉంటావా, లేకపోతే నెలకోసారి ఉంటావా? నెలకోసారి ఉంటావా? రోజు ఉంటావు. రోజు మీ డాడీ మీ అమ్మతో మాట్లాడతావా? మీ అన్నయ్య మీ తమ్ముడు మీ అన్నయ్యతో మాట్లాడతావా? మీ అమ్మగారితో మాట్లాడతావా? మీ అమ్మగారితో ఎప్పుడైనా గొడవ పడతావా? ఆలోచిస్తుంది దొంగదానా. నువ్వు గొడవ పడవు. ఇప్పుడు నిజం చెప్పొచ్చుగా, దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా పడతారు, గొడవ పడరా? మీ అమ్మాయిలు గొడవ పడతారా? నెంబర్ 1. అసలు పడరా? వాళ్ళ అమ్మతోటి, నీతో కాదులే. జాగ్రత్తగా వినండి, నీతో కూడా పడవచ్చు కోపం, ఏముంది. జ్యోతి నాతో గొడవ వేసుకుంటుంది, ఏయ్ నాకు చదువు రాదు అని ఎవడో చెప్పదు అంటది. ఎంత కోపం వచ్చేస్తుంది దానికి చదువు రాదని చెప్తే. ఫస్ట్ క్లాసులో ఫెయిల్ అయిందని చెప్తాను. ఇప్పుడు పాస్ అయింది. జాగ్రత్తగా వినండి. మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు తల్లి తండ్రి కుటుంబంలో ఉన్నారు, నాకు ఇవాళ ఏదో భోజనం వచ్చేస్తుంది, బిర్యానీ వచ్చేస్తుంది అనుకుని ఇంట్లో ఉంటున్నారు పిల్లలు. అది ప్రేమ. అది భార్య, భర్త, పిల్లలు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఇక్కడికి వచ్చేవాళ్ళు దేనికి రావాలి? అంతే. హలో సార్, ఇక్కడికి వచ్చేవాళ్ళు దేనికి రావాలి? ఆయన డ్రమ్ము కొడతానికి వస్తాడు. అది కూడా ఆయనకి ఇష్టం ఉంటే వద్దా, లేదా రాడు. అదే దేవుని ప్రేమించేవాడైతే డ్రమ్ ఉన్నా లేకపోయినా వచ్చి ముందులేలో కూర్చుంటాడు. అంతే కదా సార్? నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నాడు ఒకసారి. ఇదంతా ఉట్టి అబద్ధమే.
ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు, మంచి గట్టి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏం పేరేంటి, రాజీ వాళ్ళ అబ్బాయికి మోటార్ సైకిల్ పడిపోయాడని ఎవరైనా ఫోన్ చేస్తే ఉంటుంది ఇక్కడ, దెబ్బకి దూకి వెళ్ళిపో, అమ్మో దేవుడు పోయాడు, పాస్టర్ పోయాడు, మొత్తం పోయాడు, ప్రభా స్తోత్రం ఏదో రకంగా రక్షించాను మోకరించి ప్రార్థన చేస్తే అస్సలు అనవసరం కాదు. ఏంటి బుద్ధి లేదా ఏంటి, మా అబ్బాయి పడిపోతే అని అంత రివర్స్లో మాట్లాడతారు. ఇప్పుడు వెళ్ళొద్దని ఆపేసాం అనుకో, మీకు బాగా అర్థమవుతుందా? ఎందుకనంటే దేవుడి కన్నా వాళ్ళ అబ్బాయిని ఎక్కువ దేవుడు ఏమన్నాడంటే అలాగే నన్ను కూడా ప్రేమించంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు కదా, అలాగే నన్ను కూడా ప్రేమించు. ఆదామంట తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడంట, అబ్బాయి వెళ్ళి పెళ్లి చేసుకోండి అన్నాడు. వెళ్ళి పిల్లలకి అన్నాడంటే పిల్లలకి అన్నారు, మంచి ఖుషీలో ఉన్నారు. ఎవరు? అవ్వ, ఆదాం. ఒకరోజు అనుకుంటానంటే ఏంటి మనం తప్పు చేస్తే వెళ్ళి పిల్లలు మనమన్నాడు అన్నాడంట. వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. కయ్యను హేబేలు పెద్దోనైనాక ఈడాన్ని చంపేశాడు. ఎవడు లేడు దిక్కు. ఏసయ్యా అంటే టక్మని వచ్చాడంట. రోజు రాట్లా, కానీ పిల్లలకు ముందు వచ్చాడు. ఆ రోజు ఏంటయ్యా ఆదాం పిలిచావంటే మా ఓడు చచ్చిపోయాడు, వాడు చంపేశాడు, వీడిని పెద్దోడు చిన్నోడిని చంపేస్తే మెలకొని వెళ్ళిపోతున్నాడు యేసుప్రభు. ఇదిగో దేవుడు పిలిస్తే వచ్చావు, ఏంటి వెళ్ళిపోతున్నావు అని అంటే నేను చేసేది ఏముందా దీంట్లో అన్నాడు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోనండి? యేసుప్రభు అన్నాడు, నా బాధ ఎవరికి చెప్పుకోను అన్నాడు. నీ బాధ ఏదంటే నువ్వు కూడా నా కొడుకువేగా, నువ్వు కూడా పోయేవుగా, మరి నువ్వు కూడా చచ్చిపోయావుగా మరి అని అన్నాడు. జాగ్రత్తగా మనం మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నామో అంతకన్నా ఎక్కువ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ చాలా వరకు సైతాను ఎంత సక్సెస్ఫుల్గా ఉందంటే మనకి అసలు ఈ విషయం ఇంతవరకు ఎవరికి సరిగ్గా అవగాహన కూడా లేదు. నేను చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్తే అసలు నేను ఎందుకు పుట్టానో తెలుసుద్ది, నాకు వెనకాల ఏదో ఉద్దేశం ఉంది, దేవుడు నన్ను ఆయన కొరకు చేసుకున్నాడు. మీరు పోలీస్ అవడానికి చేసుకోవాలా, ఆయన నేను చేయలేదు, లేదా డాక్టర్ అవడానికి చేయలేదు, లేదా యాక్టర్ అవడానికి చేయలేదు, లేకపోతే ఇంజనీర్ అవడానికి, అవన్నీ సెకండ్ అవి. దాని వెనకాల ఏదో దేవుడి ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? ఇది గనక మీరు తెలియకుండా, అంటే ఆత్మ విషయమైనటువంటి మిమ్మల్ని దేవుడు ఎందుకు చేశాడో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, అయ్యా నా అప్పులు తీసేయి, అయ్యా నాకు బంగారం ఇవ్వు, అయ్యా పొలం కొంటకు సహాయం చేయి, అయ్యా ఇది కొంటానికి సహాయం చేయమంటే దాని శరీరానుసారమైన మనస్సు అంటారు. ఇప్పుడు ఆ ప్రార్థన శరీరాన్ని డెవలప్ చేస్తుందా, ఆత్మను డెవలప్ చేస్తుందా? అలాంటి భక్తి చేస్తే ఏం జరుగుతుందంటే మనం చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోం, కానీ ఆత్మలో చచ్చిపోతాం. ఎక్కడ రాస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. అంటే చాలా మంది ఇక్కడ అటువంటి భక్తి చేస్తున్నారు కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోతున్నారు అందరూ. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు హల్లెలూయా హల్లెలూయా. మనం చాలామంది అంటారు, ఈ ప్రపంచంలో నేను చూశాను, నేను కూడా బాగా చదువుకున్నాను, ఎంఏ చేశాను, ఇంకొక ఎంఏ చేశాను, తర్వాత ఈ బీఈడి స్టేట్ 7th ర్యాంక్ నాది స్టేట్లో. నేను బాగా చదువుకున్నాను. నేను దేవుడిలోకి 2000లోనే వచ్చాను, 2000 లాస్ట్లో అప్పుడు వచ్చాను. అంతకుముందు అసలు దేవుడు ఏంటో ఒక విధంగా చెప్పాలంటే యాంటీ. బాగా చదువుకోవడం వల్ల అసలు దేవుడు లేడు అనేటటువంటి భావన చాలా ఫ్యాన్సీగా ఉండేది. అట్లా ఏడ్రా దేవుడు కనపడిన చూపు, ఇది ఒక నైస్గా ఉండేది. జాగ్రత్తగా ఉండి నేను చెప్తున్నాను. అప్పుడు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, నేను విజయవాడలో ఒక ట్యూషన్ సెంటర్ పెట్టాను, చాలా పెద్ద ఫేమస్ సక్సెస్ఫుల్ ట్యూషన్ సెంటర్ అయింది. నేను బాగా చదువుకునేవాడిని, నేను ఇంటెలిజెంట్. నా కింద ఇటువంటి కొంతమంది 10-20 మంది టీచర్లు తీసుకుని 2-3 సెంటర్లు పెడితే 2-3 సెంటర్లు మంచి సక్సెస్ఫుల్ అయినాయి. డబ్బులు ఉన్నాయి. నేను అనుకునేవాడిని, ఇక దేవుడి గురించి ఆలోచించేవాడిని కాదు. వాళ్ళకి ఏం చెప్పేవాడు అంటే, నువ్వు ఒక కళ కనాలి, నీకు ఒక గోల్ ఉండాలి, నీకు ఒక లక్ష్యం ఉండాలి, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి, నువ్వు 24 గంటలు దాని గురించి ఆలోచించాలి, ఒక లక్ష్యం పెట్టుకో, నమ్మకం ఉంచుకో, ముందు ఇవన్నీ ఏంటంటే మోటివేషన్ చేసి స్టూడెంట్స్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అసలు విషయం ఏంటంటే, మనము దేవుడు అసలు మనల్ని ఎందుకు పంపించాడో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇవన్నీ కూడా విజయానికి దారి చూపేటటువంటివి కాదు. అసలైన విజయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడిలో. మనకి దీనికి సహాయం చేయటానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకనే ప్రార్థన చేయాలి, అందుకనే వాక్యం చదవాలి. ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు ఉదాహరణ, మీరు హిందీ ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హిందీ పొద్దున్న అయ్యగారు మాట్లాడుతున్నాడు ఫోన్లో, పీటర్ పాల్ తోటి హిందీ మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైనా హిందీ మాట్లాడతారా? మాట్లాడరు. పద్మ ఉంది అక్కడ, పద్మకి హిందీ అర్థం అవుద్దా నీకు? పద్మ ఉందా? ఈ పద్మ గురించి ఒక జోక్ చెప్పమంటారా అందరికీ? ఓకే, చెప్పనమ్మా. ఒకరోజు మా క్యాంపస్లోకి పోలీసులు వచ్చారు. ఆ పోలీసులు వస్తే వీళ్ళు ఏమో పైన ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఏమను ఇంకెవరు ఆ పిల్లలు పులిస్ 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 అంటే ఏమకి పులి అని వినపడిందంట. వెళ్ళిపోయి రూమ్ లోపల నుంచి ఇంకా లోపల స్టోర్ రూమ్ ఉంటే దాని లోపలికి వెళ్ళి తలుపేసుకుందాము. ఏమను ఇంకా ఏమో శిష్యులు ఉంటారు కదా, వీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటారు. కింద కూడా లేరు, గ్రౌండ్లో లేరు. ఇది ఫస్ట్ ఫ్లోర్. పోలీసులు వచ్చారటు. పోలీసులు వస్తే కింద పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, పులిస్ 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 పులిస్, పిల్లలకు భయం కదా, వాళ్ళు పోలీస్ అనకుండా పులిస్ పులిస్ పులిస్, అక్కడ హిందీలో పులిస్ అంటారు. ఏమికి పులి అని వినపడింది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ డైనింగ్ హాల్ నుంచి, బెడ్రూమ్లో నుంచి ఆ లోపలికి వెళ్ళి సబ్బులు పెట్టి కదిలితే ఆ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుందంటే. ఏం గురించి మా ఆవిడ అసలు ఏం గుర్తొస్తే పొట్టబయలుదేరి నవ్వుద్ది. మరి ఆమె వచ్చిందా, మరి ఎవరు వచ్చారో తెలియదు, కానీ ఏంటమ్మా దాక్కున్నావు అంటే పులి వచ్చింది అక్క అంటుందంట. ఎందుకు చెప్పానంటే, ఆమెకు భాష రాదు. ఆ భాష రాకపోవడం వల్ల, అలాగే దేవుడి భాష రావాలి అంటే ఇప్పుడు కొంతకాలం అక్కడ ఉండాలి. నేను అక్కడ ఉన్నాను, నాకు హిందీ ఎప్పుడు చదవలేదు, మన స్కూల్లో హిందీ లేదు, నేను హిందీ చదవలేదు, హిందీ రాయలేదు. దేవుని కృప వల్ల నేనేమి రాయలేదు, చదవలేదు, కానీ ఇప్పుడు చదువుతాను, రాస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు హిందీలో మంచి వాక్యం చెప్తారు, దేవుడు పరిశుద్ధాత్మ సహాయం వేరే సంగతి. కానీ మీరు కొన్ని నెలలు ఉన్నారనుకోండి, 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే హిందీ మాట్లాడటం వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? కొంతకాలం మీరు అక్కడ ఉన్నారు. అలాగే దేవుని మందిరంలో స్థిరంగా రావటం మొదలుపెట్టినప్పుడు దేవుని భాష అర్థమవుద్ది. దేవుని భాష అంటే ప్రార్థన కాదు. ప్రార్థన అనేటటువంటిది ఈ అక్షరమాలు అన్నమాట. అవి నేర్చుకుంటే భాష రాయటం, మాట్లాడటం అర్థమవుద్ది. ప్రార్థన మీరు మోకరి ఒకరోజు నేను ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, నేను చూసి నేను దడుచుకున్నాను, ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నాను. నిజంగానే ఇదిగో ఏమనే నిన్నే ఆ మూలకొచ్చి పడి ప్రార్థన చేసి పెద్దగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నాకే భయం వేస్తుంది, అమ్మో ఇవంత భక్తురాలు అని నేను మెలకొని వెళ్ళిపోయాను. నిజంగానే. కానీ మీరు ఎంత ప్రార్థన చేసినా అది కేవలం అక్షరమాలే, అది భాష కాదు. కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, కొంతకాలం బైబిల్ చదివిన తర్వాత, కొంతకాలం దేవుడితో సహవాసం చేసిన తర్వాత, ఒక వినూత్నమైనటువంటి దేవుడితో పరిచయం కలిగి సహచరులుగా మారి చాలా సన్నిహితంగా ఉండి దేవుని యొక్క ఒక నూతనమైన భాష ఆత్మలో మీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆత్మలో భాష అర్థమవుద్ది అంటే ఏదో 4 కేకలేస్తారు, అది కాదు. అలా మాట్లాడిన తర్వాత దేవుడి యొక్క విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. ఈ విషయం చక్కగా దేవుడు రాసి పెట్టాడు. మీరు ఓకే, 1 కొరింథీ 2వ అధ్యాయం 7, 8, 9, 10 చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం వల్ల, వాక్యం చదివి ఉండటం వల్ల దేవుని జ్ఞానము అసలు మీరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు?
ఇప్పుడు మధ్యాహ్నం నేను మాట్లాడుతున్నాను, సురేష్ గారితో మాట్లాడుతుంటే ఆయన పెళ్లి వివాహం ఎలా జరిగిందో చెప్తున్నాడు చక్కగా. అదిగో ఇలా అండి మా ఆవిడ ఇలా అండి మా ఆవిడ జడ చూసి పడిపోయింది అన్నాడు. అలా మొదలుపెట్టి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటాడు. ఆయన ఎట్లా పడిపోయాడు, వాళ్ళ అమ్మ ఎట్లా పడిపోయింది, తర్వాత ఏమేం జరిగినాయి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇవన్నీ కథే, దీని వెనకాల దేవుడు ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆమె సుజన ఇక్కడికి రావాలి, దేవుడికి తెలియదా? ఇవన్నీ డ్రామాటికల్ ఇన్సిడెంట్స్ అంతే, కానీ దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. సురేష్ భార్య సుజన చాలా క్లియర్గా రాశాడు. దేవుడికి ఏమి యాక్సిడెంట్లు ఉండవా, అనుకోకుండా జరిగిపోయింది, అట్లా వీళ్ళకి అనుకోకుండా జరిగిపోవచ్చు. మీకు అర్థమైందా? మా ఊర్లో మా చర్చిలో ఒక యాదవ్లో రాణి అని ఉంది ఒక అమ్మాయి. ఆ రాణి వాళ్ళ భర్త గారు వాళ్ళ ఊరు వెళ్ళారంట పెళ్లి చూపులకి. వీళ్ళ అన్నయ్యకి వీడికి ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు ఇస్తానంటే వీడికి వీళ్ళ భర్త గారి పేరు జయప్రకాష్. వాళ్ళ అన్నయ్యకి వీడికి అక్కడ 2 అమ్మాయిలు చూడటానికి వెళ్తే ఆ కాబోయే మామ అన్నాడంట, ఇద్దరికి ఒకే మోటార్ సైకిల్ ఇస్తానన్నాడంట. కోపం వచ్చి లేచి వచ్చి ఆ పక్కన ఈ అమ్మాయి కనపడితే ఈ అమ్మాయిని చేసుకుంటానని చేసేసుకున్నాడు. ఆ నాన్న చెప్పి నాకు అది వద్దు, ఇదే కావాలని అమ్మాయిని చేసి వివాహం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళకి పిల్లలు. వాళ్ళకి కొంతకాలం పిల్లలు కలగలేదు, అప్పుడు చర్చికి వచ్చారు. ఇప్పుడు 4 పిల్లలు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏమనుకుంటుందంటే యాక్సిడెంట్గా జరిగింది అనుకుంటుంది. అంటే మా ఆయన ఇక్కడికి వచ్చాడు, అది నచ్చలేదు, అలా రోడ్డు మీద వెళ్తుంటే నేను కనిపించాను, అలా మాట్లాడేసి ఆమె ఏమనుకుంటుందంటే అనుకోకుండా అలాగూ నా వివాహం జరిగింది అనుకుంటుంది. కానే కాదు, దేవుడు ఆల్రెడీ అన్ని చక్కగా ప్లాన్ చేసి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అవ్వాలని ప్లాన్ చేశాడు. కాబట్టే అలా ఆ వివాహం ఫెయిల్ అయ్యి ఈ వివాహం ఫిక్స్ అయింది. మీకు బాగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మర్మాలు మీకు అర్థం అవ్వాలంటే మీరు బాగా బైబిల్ చదవాలి, బాగా ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు అక్కడ. దేవుడి యొక్క మర్మం ఎవరికి అర్థం కాలేదు. అర్థమైతే ఆయన చంపేస్తారా? చంపరు. చదువు ఆయన. తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇంకా కూడా చదువు. హల్లెలూయా. ఇక్కడికి వస్తే మీరు ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే బాగా. ఇప్పుడు ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తాడండి, చాలా రెగ్యులర్గా వెళ్తున్నాడు. అతనికి చదువు వస్తా రాదు, బాగా వస్తా రాదు, అందరూ మాస్టర్లు అందరూ అతనికి క్లోజ్ అవుతారా అవరు, అందరూ అతను ఇష్టపడతారా లేదా? అలాగే మీరు చర్చికి రావడం వల్ల వాక్యము ప్రార్థన ఉండటం వల్ల దేవుడు మిమ్మల్ని ఇష్టపడటం మొదలు పెడతాడు. మీరు దేవుడిని ఇష్టపడుతున్నారు, దేవునితో సాహచర్యం కలిగి ఉంటున్నారు. మాస్టర్ యొక్క ఇప్పుడు కొంత చదువు రానోడు ఉంటాడు, ఎప్పుడో నెలకోసారి బడికి వచ్చేవాడు ఉంటాడు, రోజు స్కూల్కి వచ్చేవాడు ఉంటాడు. వీళ్ళిద్దరిలో మాస్టర్ ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? మీకు అర్థమైందా? ఎప్పుడు స్కూల్కి రానోడు స్కూల్కి వచ్చి ఏమండి సార్ ఇంటికి వెళ్తారు సార్, పర్మిషన్ ఇవ్వండి ఇస్తారా? ఇవ్వడు. అదే రోజు స్కూల్కి వచ్చేవాడు మాస్టర్ని ఏమండి సార్ బయటికి వెళ్ళి వస్తాను, పర్మిషన్ అర్జెంట్ ఆయన ఇస్తాడు. బాగా అర్థం చేసుకోండి, పర్మిషనే. అలాగూ మీరు చర్చికి రావడం వల్ల దేవుడి యొక్క అంతరార్థం, దేవుడి మనసు, అసలు ప్రార్థన వాక్యం ఇది కాదు, అసలు మిమ్మల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు అది చాలా ఇంపార్టెంట్. రేపు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీరు అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు మీకు తెలియలేదనుకో, అప్పుడు ఏం చెప్తారు? ఆయన అడుగుతాడా, అమ్మ నీ పేరేంటి?
పల్లవి నువ్వు కోరుకోలేదు ఎందుకున్నావు అని అన్నానికి ఏం చెప్తావు? లేదు సార్ మా ఇంట్లో ఉన్నాను, పెళ్లి చేసుకున్నాను, భోజనాలు బాగా తిన్నాను, హాయిగా ప్రార్థన చేసి వచ్చానంటే నిన్ను దానికి అదిగా పంపించింది అంటాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏం పిచ్చి పనులు చేయడుగా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆయన ఇందాక చదివారు, చదవండి. దీంట్లో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అండర్లైన్ చేసుకోండి. ఒకటి, క్రీస్తు తోటి సంబంధము ద్వారా. ఏమన్నా రాసిందా లేదా? క్రీస్తు నందు అని ఉందా లేదా? ఉంది. అంటే ఏంటి? క్రీస్తు తోటి సంబంధం ద్వారా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరో మనకు తెలియదు, దేవుడు ఎవరు ఎవరికి తెలియదు. దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఆయన ద్వారానే వెళ్ళాలి. కాబట్టి మీకు పరలోకానికి కావాలంటే ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. తల్లి, తండ్రి, కుమారుడు, కూతురు, లేదా ఆయన బిడ్డ అయి ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. నంబర్ 1, క్రీస్తు సంబంధం కలిగి ఉండాలి. మనందరం బాప్తిజం తీసుకున్నాం, మనందరం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. ఓకే, యేసుతో సంబంధం లేకపోతే నంబర్ 1 అసలు దేవుడి ఉద్దేశం ఏంటో మీకు తెలియదు. మీరు ఎంతవరకు అయిపోతారంటే, అయ్యా నా అప్పులయ్యా, అయ్యా నా తలనొప్పయ్యా, అయ్యా నాకు పొలంలో పోతుందయ్యా, లేకపోతే తాకట్టు పెట్టినయ్యా పోతుంది, లేకపోతే ఇంకా ఇంతవరకే ఉంటారు మీరు. అదేంటంటే అసలు అది దేవుడిని వాడుకునేటటువంటి భక్తి. అది మనం దేవుడికి ఎలా కనిపిస్తామంటే ఏమంటారు, జలగలాగా కనిపిస్తాం. బైబిల్లో రాసింది ఇమ్ము జలకి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురి పేరు ఇమ్ము, 2వ కూతురి పేరు కూడా ఇమ్ము అని. నాకు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు. ఇది రేషన్ షాప్ ఏం కాదు, అడగటం తప్పేం కాదు. ఇప్పుడు జాబిల్లి ఉంది, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ అన్నయ్య, మీ అన్నయ్య కదా, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కానీ నాకు వీళ్ళందరూ ఏదో లాభం చేస్తారు అందుకనే ఇంట్లో ఉంటాను లేకపోతే రాను అనుకుంటుందా? ఇట్స్ నాట్ దట్. అది రైట్ కాదు, అది ప్రేమ కాదు. అది అటువంటి ఒక సంబంధాన్ని చర్చిలో మీరు కలిగి ఉండాలి అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఆమెకి ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేకపోయింది దానికి ఎట్లా ఉంటుంది? అమ్మో నేను ఇంటికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. అలాగే మీకు కూడా ఎలా ఉంటుంది? అమ్మో నేను చర్చికి వెళ్ళాలి, అమ్మో నేను చర్చికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, అమ్మో చర్చికి ఈ వారం చర్చికి వెళ్ళకపోతే మీకు ఏదో కోల్పోయినటువంటి బాధ ఉంటే అప్పుడు మీరు రైట్ విశ్వాసం అన్నమాట. వెళ్దాంలేండి, ఆదివారం 10ంటికి వెళ్ళిపోదాం, పాట పాడుతున్నాడు, అయ్యగారు వాక్యం చెప్పాడా, ఒక 500 వేసేది. అది కాదు, భక్తి కాదు. అది భక్తి కాదు. మీరు దేవుణ్ణి ప్రేమించడానికి వెళ్ళాలి, సంబంధం కలిగి ఉండడానికి వెళ్ళాలి. అది వెళ్ళకపోతే, అక్కడ చర్చికి వెళ్ళకపోతే మీకు ఎట్లా ఉండాలంటే ఏదో పోయింది, ఏదో నష్టం కలిగిపోయింది. నా జీవితంలో అసలు ఇంత ఘోరమైనటువంటి నేను మా చర్చిలో ఒక అమ్మాయి ఉంది, గీత అని. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. ఎస్ఐ గారి కూతురు అమ్మాయి ఆపరేషన్ చేస్తే, సరే వాళ్ళ ఇంట్లో చూడటానికి ఎవరు లేరు. అలానే ఉన్నాడు. అలక్క దగ్గరికి వెళ్ళింది. అలక్క మధురలో ఉంటుంది పక్కనే. అలక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈరోజు వచ్చేస్తుంది. అయ్యగారు నేను వచ్చేస్తున్నాను, ఆన్లైన్ పేర్లు ఇప్పుడు కూడా జరుగుతుంది, అమ్మాయి లీడింగ్ చేస్తుంది. ఎందుకమ్మాయి నీకు ఇంకా గాయం అది తగ్గలేదు కదా అని అంటే, చర్చి పోతుంది అయ్యగారు, నాకు అసలు నచ్చలేదు, అమ్మో అసలు నాకు నిద్ర రావట్లేదు అయ్యగారు అంటాడు. అమ్మాయిని అలా ఆయన వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే చర్చికి వెళ్తుందని వదిలేశాడు. నేను చర్చికి వెళ్ళనని రాసిస్తే ఏలుకుంటాను. ఆయన వందే భారత్ డ్రైవర్. నేను చర్చికి వెళ్ళనని రాసిస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. జడ్జి గారు కూడా ఏదో అబద్ధమైతే రాసిచ్చే అమ్మాయి అన్నాడు. నేను రాసేవాడు సార్, నాకు యేసుప్రభు కావాలంటాను. 5 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళట్లా. ఏంటంటే నేను యేసుప్రభు వద్దని రాసిస్తే తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. నేనేమన్నాడు, ఆ పిల్లకి ఎట్లా ఉందంటే ఆదివారం రేపు మిస్ అయిపోతానని ఆ గాయంతో పాటు వచ్చేసింది ఇంటికి.
వచ్చేసి ఇప్పుడు మన ఆన్లైన్ ప్రేయర్ ఆమె నడిపిస్తుంది. రేపు పొద్దున్న నుంచి చూపిస్తాను. ఆమె స్టార్ట్ నేను ఆమె నడిపిస్తుంది. ఇప్పుడు మాకు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఉదయం ఒక 5 గంటల నుంచి హిందీలో ఉంటుంది. 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది. ఒక్కోసారి 7, 7:30 అయిపోతుంది. సాయంకాలం 7 గంటల నుంచి 8:30 వరకు రోజు 3 గంటల ప్రార్థన ఉంటుంది మా చర్చిలో. నేను లేకపోయినా అందరూ కలిసి చేస్తూ ఉంటారు. బైబిల్ చదువుతారు. రోజు సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదువుతారు. రోజు 45 నిమిషాలు బైబిల్ చదివి 45 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఏమన్నా అవసరమైతే నేను చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయికి ఎట్లా ఉందంటే, ఎందుకమ్మా అక్కడ ఉండొచ్చు కదా గాయం తగ్గే వరకు అంటే, నాకు అస్సలు బాగోలేదు గారు, అసలు చచ్చిపోయింది. అసలు ఎట్లా ఉందంటే అసలు నాకు మెంటల్ వచ్చేస్తుంది అన్న అటువంటి ఒక భావన, ఒక ఆమె ఎస్ఐ గారి కూతురు. అటువంటి ఒక 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 అంటే ఆదివారం వెళ్ళకపోతే ఎంత నష్టంలాగా ఫీల్ అవుతున్నారో చూడండి. దేవుడు అటువంటి ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ రాసినటువంటి వాటిలో నెంబర్ 1 ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారితో సంబంధం. నెంబర్ 2, ఆయన ముందుగానే ఆలోచించాడంట మన గురించి కదా. ఆయన ముందుగానే, నువ్వు పుట్టక ముందే, నేను పుట్టక ముందే ఆయన మన గురించి ఆలోచించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నెంబర్ 3, ఆయన నిత్యమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఏ చేసినా దీని గురించి చేయడు, పరలోకం గురించి చేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది. దేవుడు ఈ ఉద్దేశాలకు కాకుండా, అంటే అసలు మీరు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. తల్లి తండ్రి ఉన్నారండి. తల్లి తండ్రి ఒక కొడుకుని కన్నారు, ఒక కుమార్తెని కనగలేదు, కొడుకుని కన్నారు. అతన్ని ఎంతో కష్టపడి చదివించారు, బాగా పెద్ద చేశారు, పెంచారు. వీళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి మంచి డాక్టర్ చేశారు. డాక్టర్ చేసిన తర్వాత వాడు వివాహం చేసుకుని హాస్పిటల్ పెట్టి వీళ్ళకి ₹1 ఇవ్వట్లా, ఇంటికి రానివ్వట్లా. వాడు బతికి ఎందుకు? వీడికి ఎవరైతే జన్మనిచ్చి భవిష్యత్తు ఇచ్చి నిలబెట్టినటువంటి ఆ తల్లిదండ్రులు వీడు పట్టించుకోవట్లా. వీడు బతికున్నా సచ్చినా ఒకటే. అసలు వాడి బ్రతికి ఒక అర్థం లేదు. అలాగే మనము కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా మనల్ని కన్నటువంటి తండ్రి దేవుని యొక్క ఉద్దేశం మనం గమనించకపోతే మన బ్రతుకులు కూడా నిష్ప్రయోజనం అన్నమాట. అంటే దేవుడు లేని జీవితం అర్థం లేనటువంటి జీవితం. దేవుడు లేకుండా జీవితానికి అర్థమే లేదు. చీకటిలో నుంచి వెలుగులోకి రావాలన్నా, దేవుని వైపు తిరగాలన్నా, అవి పట్టుకున్నాను సాయం చేయండి. ఆయనే మనకు ప్రారంభం. ఆమేనని చెప్పండి. ఆయనే మనకు మూలం. మనం ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడ్డాము. గుర్తుపెట్టుకోండి. కొలస్సీ 1:16 ఇది చదవండి. ఇది చదివిన తర్వాత ముగిద్దాం. కొలస్సీ 1:16 ఇంత చదివారు, మళ్ళీ చదివిస్తున్నాను. అసలు ఏమన్నా కూడా ఎవరి కోసం సృష్టించబడ్డాయి? ఆయన యందు సృష్టించబడ్డాయి. తర్వాత ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన బట్టే నన్ను ఒరిజినల్లో ఆయన కొరకు. మనం ఏం తెలుసుకోవాలంటే, నేను నా కొరకు, నా వెనకాల చెప్పండి, నేను నా కొరకు కాదు. మళ్ళా చెప్పండి ఒకసారి, నేను దేవుని కొరకే. మళ్ళా చెప్పండి, నేను నా కొరకు కాదు. నేను ఈ విషయం ప్రతిసారి చర్చికి వచ్చినప్పుడు చర్చి నీకు గుర్తు చేయాలి. మీకు అర్థమవుతుందా? లేకపోతే మనం ఏమనుకుంటామంటే, నేను వ్యాపారం పెట్టాను, లేకపోతే మా ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని మనం అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. మీరు మీ కొరకు కాదు, అసలు మీరు మీ సొమ్ము కాదు. మీరు ఏమనుకుంటున్నారో అది ఇంపార్టెంట్ కూడా కాదు. మీకు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అది సెకండ్.
మీ భర్త అది సెకండ్, మీ భార్య సెకండ్, తల్లిదండ్రులు అది సెకండ్, మీ వ్యాపారం అది సెకండ్. మీ అందరికి అర్థమవుతుందా? అది నంబర్ 3 లేదా నంబర్ 4. నంబర్ 1 ఏంటి? దేవుడు. మీరు దేవుడి కొరకు చేయబడ్డారు. ఆమేన్ చెప్పండి. దేవుని చేత చేయబడ్డారు, దేవుని కొరకు చేయబడ్డారు. అర్థమవుతుందా? అంటే మీరు ఎవరు పని చేయాలి? ఇప్పుడు దేవుడు పని చేయాలనగానే బైబిల్ తీసుకెళ్ళిపోండి సువార్త అది కాదు. అసలు మీరు ప్రార్థన చేయండి, దేవుడు చెప్తాడు. మీరు ప్రార్థన చేయండి. ఏమో ఒక మంచి భార్యగా ఉండడానికే దేవుడు నేను చేశాడు అనుకో, అది ఆయన తెలియజేస్తాడు. మంచి భర్తగా ఉండడానికి చేశాడు అనుకోండి, అది నీకు తెలియజేస్తాడు. లేకపోతే డాక్టర్ అవ్వాలనుకోండి, అది నీకు తెలియజేస్తాడు. మనం దేవుడిని చేయి పట్టుకోవడం వల్ల ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మోకరించండి, మోకరించలేని వాళ్ళు అలాగే ఉండండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. సమయం అయిపోతుంది, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. చాలా సంవత్సరాల నుంచి మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనలోకి వస్తున్నాం. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. ఈరోజు ఒకవేళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, నాకైతే తెలియదు. వాళ్ళందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. నీవు నీ కుటుంబం గురించి కాదు, నీ భర్త గురించి లేదా నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి, లేదా ప్రస్తుతం ఏదైతే చేస్తున్నావో నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అది కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్ను ఒక పని మీద పంపించాను. ఆ పని ఏంటో నువ్వు గ్రహించావా అని దేవుడు అడుగుతున్నాడు. నేను నిన్ను ఒక పని మీద ఈ భూలోకానికి పంపించాను. నేను నిన్ను ఒక పని మీద కోరుకోలు పంపించాను, మీ కుటుంబంలో జన్మించేలాగా చేశాను. లేకపోతే నేను దాన్ని గమనించావా? నువ్వు గమనించలేదు అంటే అర్థం ఏంటంటే, నువ్వు సరిగ్గా దేవుని సన్నిధికి వెళ్ళడం లేదనమాట. సరిగ్గా నువ్వు ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా నువ్వు వాక్యం చదవట్లేదు, సరిగ్గా నువ్వు ఉపవాసం చేయట్లేదు, సరిగ్గా నువ్వు ధర్మకార్యాలు దశంభాగాలు ఇవ్వట్లేదు, సరిగ్గా నువ్వు ఇతరులను క్షమించట్లేదు, సరిగ్గా నువ్వు చేయవలసిన కార్యాలు ఏమీ చేయట్లేదు. అలా చెయ్యకపోవడం వల్ల ఇప్పుడు బడికి వెళ్ళిన వాడు సరిగ్గా చదవకపోతే ఆ చదువు వాడికి రాలేదు కాబట్టి వాడికి భవిష్యత్తు లేదు. వాడు డాక్టర్ అవ్వలేకపోయాడు, వాడు ఇంజనీర్ అవ్వలేకపోయాడు, వాడి భవిష్యత్తు పోయింది. ఇప్పుడు అంత అంధకారంలో ఉన్నాడు. వాడు ఫెయిల్ అయిపోయాడు, తాగుబోతే అయిపోయాడు, తిరిగిపోతే అయిపోయాడు, లేదా ఫెయిల్ అయిపోయింది, ఉద్యోగం లేదు. నీవు కూడా సరిగ్గా చర్చికి రాకపోవడం వల్ల, సరిగ్గా వాక్యం చదవకపోవడం వల్ల, సరిగ్గా ఉపవాసం ఉండకపోవడం వల్ల, సరిగ్గా ప్రార్థన చేయకపోవడం వల్ల నీ భవిష్యత్తు అంతా ఇప్పుడు అంధకారంలోనే ఉంది. అసలు నువ్వేంటోనే నీకు తెలియట్లేదు, నీ భర్త ఏంటో నీకు తెలియట్లేదు, నీ భార్య ఏంటో నీకు తెలియట్లేదు, నీ పిల్లలేంటో నీకు తెలియట్లేదు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియట్లేదు. కారణం ఏంటంటే, నీవు నీ ఉద్దేశాలతోనే వచ్చావు. కానీ కేవలం దేవుడిని ప్రేమించుదాం, దేవుడిని ప్రేమిస్తే, దేవుడు వాక్యం చదివితే నా గురించి నాకు దేవుడు బలిపరుస్తారు, నన్ను ఆయన నడిపిస్తాడు అనే విషయాన్ని మనం మరిచిపోయాం. ఈరోజు దేవుడిని క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, నేను నన్నే ముందు పెట్టుకున్నాను. నేను నా కుటుంబాన్ని ముందు పెట్టుకున్నాను, నా భర్తని, నా భార్యని, నా పిల్లల ముందు పెట్టుకుని నేనేదో భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అది తప్పు. నాయన, నువ్వు నన్ను ఎందుకు పంపించావో కూడా నాకు ఇంతవరకు తెలియలేదు. నన్ను క్షమించిన ఆయన, ఈ రాత్రి నాతో మాట్లాడు, నన్ను తాకు, నన్ను స్వస్థపరచు, నా శరీరాన్ని, దాన్ని నడిపించే హృదయాన్ని, నా ఆత్మను, దాన్ని నడిపించే మనసు ప్రభు ఒక నూతన అభిషేకంతో నింపండి. పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని మాకు దయచేయండి, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మాకు దయచేయండి. ఈరోజు మేము చదివినటువంటి ఆ వాక్యాలన్నీ కూడా అయ్యా మేము సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మాతో మాట్లాడి మీరు మాకు సహాయం చేయండి. అయ్యా మీరు ఎందుకు మమ్మల్ని పంపించారు, మా పిల్లల్ని పంపించారు, మా భర్తని, మా భార్యని, మా కుటుంబాలను ఎందుకు మీరు ఈ లోకానికి పంపించారు అన్నది స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా వివరించండి ఆయన. మేము ఇంతకాలం ఒకవేళ దారి తప్పిపోయి ఉంటే, మీరు పంపించిన ఉద్దేశాలకు దూరంగా ఉంటే మమ్మల్ని మీరు క్షమించి అయ్యా మమ్మల్ని ఆ దారిలోకి తీసుకురండి ప్రభా. నూతనమైన అభిషేకంతో నింపండి. మీరు ఈ వాక్యంతో ప్రభు మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ప్రభు నీ వాక్యంతో ఉదక స్నానం చేయించి నీ బిడ్డలుగా మార్చమని, మీరు మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో
అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, శాంతి, స్వస్థత, నడిపింపు మనతోను లోకంలోని పరిశుద్ధులందరితోను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.